இப்போது நமது மத்தியில் நல்லா ஆவி நிரப்புறாங்க, சத்தம் போடுறாங்க, எழுச்சியாக மாற்றப்படுகிறது. எழுச்சி. ఇప్పుడు మన మధ్యలో అందరూ ఆత్మతో నింపబడుతున్నారు, కేకలు వేయుచున్నారు, ఉద్రేకముతోనే అన్నీ చేయుచున్నారు. நமக்கு எழுச்சி எல்லாம் தேவை. మనకు ఉద్రేకము కాదు అవసరమైనది. எழுச்சி అన్న ఇమోషన్. ఉద్రేకమని చెప్పుచున్నారు. எழுச்சியில் விடுதலை இல்லை. ఉద్రేకములో ఎటువంటి విడుదల లేదు. எழுச்சியில் సమాధానం இல்லை. ఉద్రేకములో సమాధానము లేదు. எழுச்சியில் ஒரு ఆశీర్వాదం இல்லை. ఉద్రేకములో ఎటువంటి ఆశీర్వాదము లేదు. పలరు எழுச்சிதான். ఇదినాలు అనేక మంది ఉద్రేకముతోనే ఉన్నారు. అதான் వ్యాధి సుఖమాగறதில்லை. కావున వ్యాధి స్వస్థమవట్లేదు. సమాధానం இல்லை. సమాధానము లేదు. కుటుంబத்தில் பிரச்சனை, కుటుంబంలో సమస్యలు, కుటుంబத்தில் కలకం, కుటుంబంలో కలవరములు, ఆవిயில் నింపి విడుదల இல்லை. ఆత్మతో నింపబడి విడుదల లేదు. ஆனா நமக்கு தேவையானது அனுபவம். కాబట్టి మనకు అవసరమైనది అనుభవము. எழுச்சி அல்ல, அனுபவம். ఉద్రేకము కాదు, అనుభవము కావాలి. యెషయా 10వ అధ్యాయం 27వ వచనத்தை వాసిக்கும்போது, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్యం చదువుకున్నప్పుడు, యెషయా 10:27, యెషయా 10:27, అభిషేకத்தினால் అడిమ నుగతే మురియడిపే. అభిషేకం ద్వారా దాస్యపు కాడు విరగొట్టబడును. వాసింగ சுமையும் நுகவும் நீக்கப்படும். அபிஷேகத்தினால் தம்பி திருத்தணும். அபிஷேகத்தினால் எழுது பேன் எடுத்து எழுது. அபிஷேகத்தில் நுகமல்ல, அப்படியான போச்சு இல்ல. அபிஷேகத்தினால். தமிழ் பைபிள் எல்லாம் திருத்தி கொள்ளுங்க. தமிழ் பைபிள் అందరూ దిద్దుకోండి. అభిషేకத்தினால் முகம் நுரிந்து போ. అభిషేకము ద్వారా కాడి విరగొట్టబడును. இதுதான் தேவ வாக்கியம். తెలుగు అతని బరువు తీసివేయబడును, అభిషేకము వలన అతని కాడి కొట్టివేయబడును. అభిషేకத்தினால் அடிம நுகத்தை முறியடிப்பே. అభిషేకం ద్వారా దాస్యపు కాడి విరగొట్టబడును. అభిషేకத்தினால் உன் வியாதியை முறியடிப்பே. అభిషేకం ద్వారా నీ వ్యాధి విరగొట్టబడును. అభిషేకத்தினால் உன் குடும்பத்திலே பிரச்சனையை முறியடிப்பே. అభిషేకం ద్వారా నీ కుటుంబ సమస్య విరగొట్టబడును. అభిషేకத்தினால் உன் கவலைகள் భారங்களை ముறிయடிப்பே. అభిషేకం ద్వారా కలవరములు భారములు విరగొట్టబడును. అదా అనుభవం. అదే అనుభవము. அந்த அனுபவம் நமக்கு தேவை. అటువంటి అనుభవం మనకు అవసరమై ఉన్నది. முன்காலங்களில், ముందున్న కాలములో ஜனங்கள் வியாதியோட வருவார்கள். జనులు వ్యాధితో వచ్చేదరు. విశ్వాసిகள் పల్లు వలియోட, విశ్వాసులు పన్ను నొప్పితో, వయిற்று వలిயோட, కడుపు నొప్పితో, காலு வலியோட, కాలు నొప్పితో, நடக்க முடியாமல் அவங்க நடந்து 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 வருவாங்க. నడవలేని పరిస్థితిలో నడిచి నడిచి వచ్చేదరు. அந்த காலத்தில் அவ்வளவு பஸ் வசதி இல்ல. ఆ దినముల్లో అంత విశ్వాస జీవితం లేదు. విశ్వాస జీవితం లేదు. బస్ వసతి, విశ్వాసం అధికముగా లేరు. அந்த காலத்தில் பஸ் வசதி இல்ல. అంత బస్సు వసతులు లేవు. ஒரு 50-60 வருஷம் முந்தி, ఒక 50 సంవత్సరముల క్రితము. ஆனா இந்த ஜனங்கள் நடந்து 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 வருவார்கள். కానీ జనులు నడిచి 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 వచ్చేదరు. இடத்துல உட்கார்ந்து 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 வருவாங்க. ఆ విధంగా అక్కడక్కడ కూర్చొని కూర్చొని వచ్చేదరు. வீடுகள் எல்லாம் போய் தண்ணி குடிச்சு 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 வருவாங்க. ఆయా ఇంట్లోకి వెళ్లి నీళ్లు త్రాగి త్రాగి వచ్చేదరు. எங்க போறீங்க? ఎక్కడికి వెళ్ళొచ్చున్నారు? విశ్వాస வீட்டுக்கு போறோம். విశ్వాస గృహములకు వెళ్ళొచ్చున్నాము. ఎదుకు? దేనికి? ఇందుకు శనికిழமை కాత్రిపు కూటం. ఈ దినము శనివారం కనిపెట్టు కూటము. అభిషేకத்தை பெறும். అభిషేకం పొందుటకు. అభిషేకం பெற்ற இந்த வியாதி போயிடும். అభిషేకం పొందినట్లయితే మా వ్యాధి పోయిடும். మా పంటి నొప్పి పోవును. నెంజు వలి పోయిடும். మా గుండె నొప్పి పోవును. எல்லா வலிகளும் போய்விடும். అన్ని నొప్పులు వెళ్ళిపోవును. அபிஷேகத்தை பெறுவார்கள். అభిషేకమును పొందేదరు. நல்ல நடந்து குதிரையே போல போவார்கள். குதிரை బాగా నడిచి గుర్రము వలె వెళ్ళుదురు. அப்ப அந்த வீட்டுக்காரர் சொல்ல, பாத்தீங்களா நான் போகும்போது எப்படி போனேன்? చూడండి, ఇప్పుడు ఇంట్లో అడిగేది మేము వెళ్ళొచ్చినప్పుడు ఎలా వెళ్ళి ఉన్నాము. இந்த வீக்கம் எங்க? మా యొక్క వాపు ఎక్కడ? కాలు వీకం எங்க? కాలు వాపు ఎక్కడ? இந்த கையில கட்டி அது எங்க? చేతిలో గడ్డ అది ఎక్కడ? அபிஷேகத்தினால் தேவன் மாற்றினார். అభిషేకం ద్వారా దేవుడు తీసివేసి ఉన్నారు. இதுதான் பழைய காலத்திலே அனுபவம். ఇదే పాత కాలంలోని అనుభవము. இப்போது நீங்கள் ஆவி நிரப்புறீங்க, யாருக்காவது சுகமாகுதா? ఇప్పుడు మీరు ఆత్మతో నింపబడుచున్నారు, ఎవరికైనా స్వస్థత దొరుకుచున్నదా? వయిற்று వలి సుగమాగుదా? కడుపు నొప్పి బాగవుచున్నదా? తలవలి సుగమాగుదా? తలనొప్పి బాగవుచున్నదా? வீட்டில் பிரச்சனைகளுக்கு மாற்றம் உண்டா? ఇంట్లో సమస్యలకు ఏదైనా మార్పు ఉన్నదా? நம்முடைய அபிஷேகமானது எழுச்சியாக எழுச்சியாக இமோஷனலாக மாறிவிட்டது. కారణం ఏమనగా మన అభిషేకం అనేది ఉద్రేకముగా మారిపోవచ్చున్నది. அதுதான் பிசாசுனோட தந்திரம். అదే సాతాను యొక్క తంత్రము. அதனால தான் பாட்டு பாடாமலே
சுத்திகரிக்கப்பட்ட ஆவியில் நிரம்பணும். కాబట్టి పాట పాడకుండానే శుద్ధీకరించుకొని ఆత్మతో నింపబడవలెను. உன் వ్యాధి సుఖமாகும். అప్పుడు నీ వ్యాధి స్వస్థత పరచబడును. உன் பிரச்சனை மாறும். నీ సమస్య తీరిపోవును. உனக்கு பண பிரச்சனை இருக்கும். பண பிரச்சனை. నీకు డబ్బు సమస్య ఉండవచ్చును. தேவன் வழிவாசல்கள் திறப்பார். దేవుడే మార్గమును తెరిచెదరు. கடன் வாங்காமல், అప్పు తీసుకునకుండా உன் குடும்பத்தை நீயே நடத்தலாம். నీ కుటుంబాన్ని నీవే నడిపించుకొనవచ్చు. పిల్లகளை படிக்க வைக்கலாம். పిల్లలను చదివించవచ్చు. పిల్లలకు కళ్యాణం பண்ணி வைக்கலாம். పిల్లలకు నువ్వు వివాహం చేయవచ్చు. நல்ல வீடு கட்டலாம். మంచి ఇల్లు కట్టుకొనవచ్చును. ஒரு పైసా కடன் இருக்காது. ఒక్క పైసా కూడా నీకు అప్పు ఉండదు. முன்காலத்திலே அனுபவம். ఈ విధంగా ముందు దినములలోని అనుభవము. ఇప్పుడు அப்படி இல்ல. ఇప్పుడు ఆ విధంగా లేదు. ஏகப்பட்ட கடன். అధికంగా అప్పులు. இல்லையா? கூட்டத்தில் வந்து உட்கார்ந்தா கடன், மண்டையில் எல்லாம் ஒரே భారం. కూర్చుంటే ఒకటే భారము, మనసులో అంత భారము. ஏதோ ஒரு எடிச்சு சும்மா கை தட்டி ஏதோ வாய்க்கு வந்து பேசுறது. అన్య భాష அல்ல, தேவன் தந்த భాష அல்ல, దేవుడిచ్చిన భాష కాదు. ఏదో ఒకటి మాట్లాడుచున్నారు. ఏదో ஒன்னு பேசுது. ఏదో ఒకటి మాట్లాడుచున్నారు. ఇది పిశాసునోட తంత్రం. ఇది సాతాను యొక్క తంత్రము. ఇది మాற்ற வேண்டும். ఇన్ని తొలగించబడవలెను. நீ ஆவியில் நிரம்பினால், నువ్వు ఆత్మతో నింపబడితే உன் குடும்பம் ஆசீர்வதிக்கப்படும். నీ కుటుంబం ఆశీర్వదింపబడును. உன் பிள்ளைகள் ஆசீர்வதிக்கப்படும். నీ పిల్లలు ఆశీర్వదింపబడును. உன் வியாதி சுகமாகும். నీ వ్యాధి స్వస్థత నొందును. உன் பிரச்சனைகள் மாறிவிடும். నీ సమస్యలు తీరిపోవును. கேட்டீங்களா? అనుభవத்தோட நான் பேசுறேன். అనుభవంతో మాట్లాడుచున్నాను. నేను కూడా அந்த கோயம்புத்தூர்ல அடிபட்ட போது, నేను కూడా కోయంబత్తూరులో దెబ్బతిన్నప్పుడు, நான் பிழைக்கும் என்று ஒருவனும் சொல்லவில்லை. నేను బ్రతుకుతానని ఎవ్వరూ చెప్పలేదు. அந்த நிகழ்ச்சி அப்படிதான். ఎందువల్లంటే ఆ విధంగానే కనబడుచున్నది. అడ్డిపట్ట ఉடனே అన్ని భాషలు பேசிட்டேன். నేను దెబ్బతిన్న వెంటనే అన్ని భాషలు మాట్లాడి ఉన్నాను. ஒரு நிமிடம் எனக்கு ஒன்றும் தெரியாது. ఒక్క నిమిషం నాకేమీ తెలియలేదు. அவன் అడిచిటే இருக்கிறான். మరలా అతను కొట్టుచునే ఉన్నాడు. இது உடைக்கிறதுக்கு பார்த்தான். విరగ్గొట్టుకు చూస్తున్నాడు. உடைக்கிறதுக்கு பார்த்தான். ఇక కీళ్ళు విరగ్గొట్టకు చూస్తున్నాడు. எல்லாம் அடிச்சு ஒரே காயம் தான். ఒక ప్రక్కనంతా కొట్టి గాయపరిచాడు. எனக்கு தெரியாது. అవన్నీ నాకు తెలియదు. పక్కన ஒரு బ్రదర్ இருந்தார். ప్రక్కన ఒక సహోదరుడు ఉన్నాడు. ఈ சத்தம் கேட்ட உடனே, ఈ శబ్దము వినిన వెంటనే அவர் కన్ను திறந்து பார்த்தார். కళ్ళు తెరిచి చూసి ఉన్నాడు. அப்பதான் விஷயம் தெரியுது. అప్పుడే విషయం తెలిసింది. பாருங்க, చూడండి, తల పిళందது. తలక ఆ విధంగా బద్దలైనది. பார்த்திருப்பீங்க. మీరు ఒకళ్ళని చూసి ఉండవచ్చు. ஒரு தையல் போடவில்லை. ఒక్క కుట్లు కూడా వేయలేదు. ஒரு தையல் போடவில்லை. ఒక్క కుట్టు కూడా పడలేదు. ஒரு அந்த கைக்கு ஒரு என்ன சொல்லுவாங்க, இந்த பிளாஸ்டர் போடவில்லை. నా చేతికి ఎటువంటి కూడా ప్లాస్టర్ వేయలేదు. అభిషేకத்தினால், అభిషేకము ద్వారా தேவன் சுகத்தை தந்தார். దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. அந்த సాక్షి தான் நான். ఆ సాక్ష్యమే నాది. అభిషేకத்துக்கு విడుదலை உண்டு. అభిషేకానికి విడుదల ఉన్నది. கேட்டீங்களா? படிக்கிற பிள்ளைகளும் நல்ல ஆவி நிரம்பினா 100க்கு 100 మార్కు வாங்கலாம். చదువుకొంచిన పిల్లలు కూడా అభిషేకంతో నింపబడితే 100కి 100 మార్కులు సంపాదించవచ్చు. சும்மா நீ குதிச்சுட்டே இருந்தா ఊరికినే గంతులు వేస్తే 0 வாங்கலாம். 100కి 0 మార్కులు వస్తాయి. நல்ல ஆவி நிரம்பி பாருங்க. బాగా ఆత్మతో నింపబడి చూడండి. ஆவிக்குரிய ஜீவியத்துக்கு மட்டுமல்ல, சரீரத்துக்கும் அபிஷேகம் முக்கியம். ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాకుండా శరీర జీవితాన్ని కూడా ఆ అభిషేకం ముఖ్యమై ఉన్నది. ஒரு வசனம் கூட படிங்க. ఒక వాక్యం కూడా చదువుకుందాం. 2 பேதுரு, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి అధ్యాయము 3వ వచనం. 3వ వాక్యము. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్యం. అభిషేకத்தினுடைய ముఖ్యత్వத்தை நாம் வாசிக்கிறோம். అభిషేకం యొక్క ముఖ్యత్వాన్ని చదువుతున్నాము. வாசி. மகிமையினாலும் காருண்யத்தினாலும் நம்மை அழைத்தவரை அறிகிற அறிவினாலே ஜீவனுக்கும் தேவ பக்திக்கும் வேண்டிய யாவற்றையும் அவருடைய திவ்ய வல்லமையினால் அபிஷேகத்தினால் தந்தருளினார். தெலுங்கு. తన మహిమను బట్టి గుణాతిశయము మనల్ని పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున, ఆవికురియ జీవితకు మట్టుమల్ల, ఆత్మీయ జీవితానికి మాత్రమే కాదు, శరీరమునకును అద జీవనుக்கும் భక్తిக்கும் வேண்டிய யாவற்றையும் దివ్య వల్లమైనాల్ తందరుளினார். ఆయన దైవశక్తి మూలముగా జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటిని ఆయన మనకు దయచేయుచున్నారు. ఉనకు ఒక వీడు తేవే, నీకు ఒక ఇల్లు కావాలెను. పణం తేవే, నీకు డబ్బు కావాలెను. ఉనకు ஒரு కారు తేవే, నీకు ఒక కారు కావాలెను. இந்த நாட்களில் ஒரு கார் அவசியம் தான். ఈ దినముల్లో ఒక కారు అవసరమే. అది ஒரு பெருமை அல்ல, అది గర్వము కాదు.
போக்குவரத்துக்கு ஒரு கார் தேவை. నీ రాకపోకలకు నిమిత్తం ఒక కారు అవసరమే. அப்பதான் எல்லா கூட்டங்களுக்கும் வரலாம், கன்வென்ஷனுக்கு போகலாம், எல்லாம் செய்யலாம். అప్పుడే కూటాలన్నిటికీ రావచ్చును, కన్వెన్షన్ కు వెళ్ళవచ్చును, అన్నీ చేయవచ్చును. தேவன் தருவார், దేవుడు ఇచ్చేదరు. பணம் தருவார், డబ్బు ఇచ్చేదరు, வீடு தருவார், ఇల్లు ఇచ్చేదరు. இப்படி சரீரிகமான எல்லா தேவைகளும் தேவன் நிறைவேற்றுவார். ఇప్పుడు శరీర ప్రకారంగా ఈ విధంగా అన్ని అవసరతలు నీకు அது దయచేసేదరు. மட்டுமல்ல, అది మాత్రమే కాదు, பக்திக்கும் ஜீவனுக்கும், ஜீவன் என்று சொன்னா சரீரிகமான தேவைகள். జీవం అని చెప్పినప్పుడు శరీర ప్రకారమైన అవసరతలు. பக்தி என்று சொன்னால் భక్తి అని చెప్పినప్పుడు ஆவிக்குரிய தேவைகள், ఆత్మీయ అవసరతలు. நமக்கு ஒரு பரிசுத்தம் தேவை, మనకు ఒక పరిశుద్ధత అవసరము, ஜெய ஜீவியம் தேவை, మనకు జయ జీవితం అవసరము, ஜெப ஜீவியம் தேவை, ప్రార్థనా జీవితం అవసరము, விசுவாச ஜீவியம் தேவை, విశ్వాస జీవితం అవసరము, சமாதான ஜீவியம் தேவை. సమాధానపు జీవితం అవసరము. இவ்விதமாக தேவனுக்காக பாடுபட்டு ஜீவிக்கிற ஜீவியம் தேவை. ఈ విధంగా దేవుని కొరకు శ్రమపడి జీవించే జీవితం ఈ అవసరం. రెండు పగుదిக்கும், ఈ రెండు భాగములకు, రెండు పగుదిக்கும் ఈ రెండు భాగములకును அபிஷேகம் முக்கியம். ఈ అభిషేకము ముఖ్యము. அதனால நம்முடைய கூட்டங்களில் அபிஷேகத்துக்கு தான் முக்கியத்துவம் கொடுக்கிறோம். కావున మన కూటములకు అభిషేకానికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నాము. எல்லா கூட்டத்திலும் ஒரு 10-15 நிமிடம் ஆவி நிரம்ப சொல்லுவோம். కూటములన్నిటి కొరకు మనం 10-15 నిమిషాలు ఆత్మతో నింపబడి నిమ్మని చెప్పుచున్నాము. நம்முடைய வாரத்திலே கூட்டங்களில் ஒரே ஒரு கூட்டம் அபிஷேக கூட்டம் தான். మన వారంలో ఒకే ఒక కూటము అభిషేకపు కూటము. சனிக்கிழமை நைட், శనివారం రాత్రి ஆவியின் கூட்டம். ఆత్మతో నింపబడే அன்றைக்கு కూటం. பிரசங்கம் இல்ல, ఆ రోజు ప్రసంగం లేదు, பாட்டு இல்ல, పాటలు లేవు, ஒரே అభిషేకం தான். అంత అభిషేకమే. 1.5 மணி நேரம் ஆவியில் நிரம்பணும். గంటన్నర సమయం ఆత్మతో నింపబడవలేను. 1/2 மணி நேரம் வரங்கள் கிரியை செய்யும். అరగంట సమయం వరములు క్రియ చేయబడవలేను. 10 நிமிஷம் பேசணும். 10 నిమిషాలు మాట్లాడవలేను. 10 నిమిషం, 10 నిమిషాలు. அதிகம் பேசக்கூடாது, అధికముగా మాట్లాడకూడదు. சின்ன ஆலோசனை. చిన్న ఆలోచన. ஞாயிற்றுக்கிழமை காலையில் பிரசங்கம் உண்டு. ఆదివారం ఉదయం ప్రసంగం ఉన్నది. இன்னைக்கு நம்முடைய காத்திருப்பு கூட்டத்தில் ஒரே பிரசங்கம் தான். ఈ దినాల్లో మనం కనిపెట్టుకోవడంలో ఒకటే ప్రసంగాలు చేయించున్నారు, ஒரே பாட்டு தான், ఒకటే పాటలు పాడుచున్నారు. இல்லையா? இப்போ ஒரே கோரஸ் தான், ఒకటే కోరస్లు పాడుచున్నారు. 10 కోరస్ పాడు, 10 పల్లవిలు పాడుచున్నారు. அப்படியே தலையாட்டும், ఆ విధంగా తలకాయ ఊపుచున్నారు. எடிச்சுதான். అనంత ఉద్రేకమే. కొంచెం சண்டைக்கு மாற்றம் உண்டா சுபாவத்தில்? నీకు స్వభావంలో నీ పోట్లాటలకు మార్పు ఉన్నదా? உன்னுடைய மொரட்டு சுபாவத்துக்கு மாற்றம் உண்டா? నీకు మొండి స్వభావనకు మార్పు ఉన్నదా? உன்னுடைய ரகசிய ஜீவியத்தில் சில பாவத்துக்கு மாற்றம் உண்டா? నీకు రహస్య జీవితంలో కొన్ని పాపములకు మార్పు ఉన్నదా? లేదు, இல்ல. లేదు. కారణము நீ பெற்றது அபிஷேகம் அல்ல, నువ్వు పొందినది అభిషేకము కాదు, எழுச்சி ఉద్రేకము మాత్రమే. அபிஷேகத்துக்கு விடுதலை உண்டு. అభిషేకములో విడుదల ఉన్నది, அது நீங்கள் விளங்கிக் கொள்ளுங்க. దాన్ని మీరు అర్థం அதனால చేసుకోండి. தான் நம்ம இப்ப காத்திருப்பு கூட்டத்துக்கோ எதுக்கோ பாட்டு பாடாமல் சுத்திகரித்து 39ஆம் சங்கீதம் 3ஆம் வசனம் படிங்க. 39వ కీర్తన 3వ వాక్యం చదువుకుందాము. మనం 39ஆம் சங்கீதம் 3-4 வசனங்கள். 39వ కీర్తన 3-4 వాక్యములు. என் இருதயம் எனக்குள்ளே அனல் கொண்டது, நான் தியானிக்கையில் அக்கினி மூண்டது, அப்பொழுது என் நாவினால் விண்ணப்பம் செய்தேன். నా గుండె నాలో మండుచుండెను. அப்போ நான் சுத்திகரித்து தியானித்து கொண்டிருந்தேன், నేను శుద్ధీకరించుకొని ధ్యానించుచుండగా அப்போது அக்கினி மூண்டது, అప్పుడు మంట పుట్టెను, அப்போது வாயினால பேசினேன், అప్పుడు నేను నోరారా పలికితిని, அது எனக்கு இளைப்பாறுதலை கொண்டு வந்தது, అది నాకు నెమ్మది కలుగ చేసెను. சுத்திகரிப்பினால் நீ அபிஷேகத்தை பெற்றுக்கொள்ளணும். శుద్ధీకరణ మూలంగా నువ్వు అభిషేకాన్ని పొందుకొనవచ్చును. நிறைய வசனங்கள் உண்டு, ఇంకా నువ్వు చాలా వాక్యములు ఉన్నవి. இன்னைக்கு அதெல்லாம் மாற்றி விட்டுட்டு ஒரே கோரஸ் தான். இல்லையா? கோரஸ் இல்லையா? విదురులన్నీ వదిలేసి உடனே அடுத்த கோரஸ், ఒక పల్లవి అయిపోగానే ఇంకో పల్లవి, உடனே அடுத்த கோரஸ், ఒక పల్లవి అయిపోగానే அடுத்த మరొక கோரஸ் పల్లవి, முடிஞ்சு அடுத்த கோரஸ். మరొక పల్లవి తర్వాత మరొక పల్లవి. ஜனங்களை எழுச்சியில் கொண்டு போய் விடுகிறோம். జనులను ఉద్రేకంతోనే మనం அதனால నింపుచున్నాం. உங்க வியாதி சுகமாகிறது இல்ல, అందువల్ల వ్యాధి స్వస్థమవుట లేదు, விசுவாச ஜீவியம் இல்ல, విశ్వాస జీవితం లేదు, எதுக்கும் கடன் 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 கடன். ఎప్పుడు చూసినా అప్పు అప్పు అప్పులే. இப்ப நான் கடன் வாங்காதேன்னு சொன்னா நீங்க எத்தனை பேர் வேதனைப்படுவீர்கள்? మీ అప్పు తీసుకుని వద్దంటే మీరు ఎంత మంది బాధపడతారు? ஒருத்தனுக்கு 1.5 கோடி கடன் இருந்தது. ఒకరికి 1.5 కోటి రూపాయలు అప్పు 1.5 கோடி. 1.5 కోటి. తిరువనంతపురத்திலே స్టాన్లీ పౌలోస్, తిరువనంతపురంలో స్టాన్లీ పౌలోస్ అనే వ్యక్తికి 1.5 కోడికి మేల కடன். 1.5 రూపాయలకు మై కోటి రూపాయల మేల ఫ్యాక్టరీ எல்லாம் வச்ச மனுஷன்,
ఫ్యాక్టరీ వెచ్చ మనిషి. ఫ్యాక్టరీ కర్మాగారం పెట్టుకుని கூட இருந்தவங்க ஏமாற்றிட்டாங்க. కూడా ఉన్నవారు మోసగించి ఉన్నారు. இவர் ஒரு சின்சியரான மனுஷன். ఇతడు ఒక యథార్థుడైన మనుషుడు. நல்ல சுபாவம், మంచి స్వభావము. ஒன்னும் செக் பண்ணவில்லை. ఏమి కూడా చూసుకోనలేదు. அவங்க சொன்னதே நம்பி 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 போயிட்டாங்க. వాళ్ళు చెప్పిందే నమ్ముకొనిచి వెళ్ళి ఉన్నాడు. கடைசியில எல்லாம் ஜப்திக்கு வந்து விட்டது. చివరిగా అన్ని కూడా அந்த அளவுக்கு அவர் இப்ப சொல்றாரு, அந்த அளவுக்கு நான் பாஸ்டர் குருடன் ஆயிட்டேன். குருடன். అంత స్థితికి నేను గుడ్డివాణ్ణి అయిపోయి ఉన్నానని చెప్పుచున్నాడు. இவங்களெல்லாம் நம்பிட்டேன். నేను వీరందరినీ నమ్ముకొని ఉన్నాను. எந்த பணத்தினால 6 பேர் பெரிய பெங்களோ வீடு கட்டியாச்சு. నా యొక్క డబ్బుతో అనేక మంది పెద్ద బంగ్లాలు కట్టుకొని ఉన్నారు. எந்த பணம் தான்? నా డబ్బు అదంతా కూడా. நான் குருடன் ஆயிட்டேன். నేను గుడ్డివాణ్ణి అయిపోయి ఉన్నాను. கடைசியில் ഞാൻ 2004 തിരുവനന്തപുരത്തിലെ മാർച്ച് മാസം 29-ാം തീയതി ചാർജ് എടുத்தேன். ఆ తర్వాత బెంగళూరులో ఇருந்து మార్చబట్టు తిరువనంతపురத்துக்கு పోனேன். 2004 సంవత్సరం మార్చి నెలలో నేను తిరువనంతపురం నుండి బెంగళూరు நான் எங்க போனாலும் என்ற முதல் பிரசங்கம், నేను ఎక్కడికి వెళ్ళిన మొదటి ప్రసంగము స్తోత్రத்தின் వల్లமை, స్తోత్రము ద్వారా వచ్చే శక్తి, అభిషేకத்தின் వల్లமை. అభిషేకపు శక్తి. స్తోత్రத்தின் వల్లமையை குறித்து பேசுறோம். స్తోత్రం గురించి శక్తి గురించి మాట్లాడుతున్నాం. స్తోత్రం 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 என்று சொல்லுகிறோமே. మన స్తోత్రం స్తోత్రం అని చెప్పుచున్నాం కదా. ஒரு மனதோடு, ఏక మనసుతో, విశ్వాసத்தில், విశ్వాసముతో, ఆవిயில் నింపి, ఆత్మతో నింపబడి, குறிக்கப்பட்ட டைமிலே, తగినటువంటి సమయములో, குறிக்கப்பட்ட நேரத்தில், నియమించబడినటువంటి సమయములో நீ స్తోత్రం செய்தால், నువ్వు స్తోత్రం చేస్తే அப்படியே நடக்கும். ఆ విధంగానే జరిగిపోవును. அப்படியே நடக்கும். ఆ విధంగానే జరుగును. அது நான் பிரசங்கம் பண்ணினேன். అది నేను ప్రసంగం చేసి ఉన్నాను. 3 పాయింట్. 3 పాయింట్లుగా. బైబిలిലെ ஒரு పాయింట్. బైబిల్లో ఒక అంశం తీసుకొని. அது 2 நாளாகமம் 20-ாம் அதிகாரம் 19 லிருந்து 22 வரை உள்ள வசனம். இப்ப வாசிக்க வேண்டாம். 2 దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 19 నుండి 22 వాక్యము వరకు. இரண்டாவது பாஸ்டர் ஏசி தாமஸோட வாழ்க்கையில் நடந்த ஒரு சம்பவம். రెండోది పాస్టర్ ఏసీ థామస్ గారి జీవితంలో జరిగినటువంటి సంభవం. அவர் ஸ்தோத்திரம் செய்து ஸ்தோத்திரம் செய்து ఆయన స్తోత్రం చేసి விபத்திலே மண்டை உடைந்த ஒரு மனுஷனோட மண்டையோட ஒன்றாக்கினார். ఆ యొక్క విపత్తులో ఆ తల పగిలినటువంటి మనిషిని స్వస్థపరిచి ఉన్నారు. 47-48 పాస్టర్ ఏసీ థామస్ కొట్టారకలో ఇருந்து మార్చబట్ట చెన్నైకి వந்தார். 47-48 సంవత్సరంలో పాస్టర్ గారు కొట్టారకరం నుండి చెన్నైకి మార్చిపోయి వచ్చి ఉన్నారు. அப்ப ராயபுரத்தில் நம்முடைய ஹெட் குவார்ட்டர்ஸ். అప్పుడు రాయపురంలో మన హెడ్ క్వార్టర్స్ ఉండి ఉన్నది. நம்முடைய ஒரு கார் கிடைச்சது, மோரிஸ் மைனர். అప్పుడే మోరిస్ మైనర్ అని చెప్పి దొరికింది. ఎంఏ వర్గీస్. ఎంఏ వర్గీస్ గారు. ఎంఏ జేకబ్ தம்பி ఎంఏ వర్గీస్. ఎంఏ జేకబ్ గారు తమ్ముడు ఎంఏ వర్గీస్. டிரைவரும் கூட, మనకి డ్రైవర్ కూడా இந்த வண்டி எடுத்துட்டு ஓட்ட போனார். ఏక వాహనం తీసుకుని వెళ్ళి రాయపురத்தில் ஒரு மாட்டு வண்டியில் போய் மோதிட்டு, ఆ యొక్క రాయపురం దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎద్దుల బండితో மாட்டு வண்டிக்காரன் வயசான మనుషன் கீழே விழுந்தான். ఆ వయసునటువంటి మనుషుడు క్రింద పడిపోయి ఉన్నారు. அவரோட மேலே நம்மட வண்டியோட வீல் அவரோட மண்டையில அடிச்சு ஏறி అతని మీదకి మన యొక్క వాహనపు చక్రం వెళ్ళి ఉన్నది. உடைஞ்சு விட்டது. తల పగిలి ఉన్నది. உடனே ஆஸ்பத்திரி கொண்டு போனாங்க. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. அப்புறம் இவரும் பாஸ்டர் பிரதர் எம்ஏ ஜேக்கப்பும் ஆஸ்பத்திரிக்கு போனார். తర్వాత పాస్టర్ ఎంఏ జేకబ్ గారు కూడా ఆసుపత్రికి వెళ్ళి ఉన్నారు. அவருக்கு జీవన్ ఉండే ఆన பேச முடியாது. ప్రాణం ఉన్నది కానీ మాట్లాడలేకపోతున్నారు. స్పృహ లేకుండా ఉన్నది. నర్స్ சொன்னாங்க கொஞ்ச நேரத்துக்குள்ள இறந்து விடும். అప్పుడు నర్స్ చెప్పి ఉన్నారు కొంత సమయంలో చనిపోదురు. நீங்க பக்கத்துல ஒரு போலீஸ் ஸ்டేషన్ ఉంది. పక్కన ఒక పోలీస్ స్టేషన్ ఉన్నది. அங்க போய் కంప్లైంట్ பண்ணிட்டு போங்க. అక్కడికి వెళ్ళి మీరు ఫిర్యాదు రాసి వెళ్ళిపోండి అని చెప్పి ఉన్నది. அவர் என்ன செய்யணும் தெரிகிறது. ఏం చేయవల్లో తోచలేదు. 48, 49 ஆண்டு 47, 48, 49 సంవత్సరాలు జరిగిన కార్యం. పాల్ 45 కర్తృకుల్ నిద్రయాన. పాస్టర్ పాల్ గారు 45వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించి ఉన్నారు. పాస్టర్ ఆల్విన్ సింగం మాదిరి నిற்கிற టైం. పాస్టర్ అల్విన్ గారు సింహంలాగా నిలబడే సమయం అది. ஒருத்தர் நெருங்க முடியாது. ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు. ஒரு வார்த்தை பேச முடியாது. ఒక్క మాట మాట్లాడలేరు. நன்மையும் பேச முடியாது, தீமையும் பேச முடியாது. మేలు కీడు ఏది మాట్లాడలేరు. సింగం పోల్. సింహంలాగా నిలబడేవారు. நான் என்ன செய்வேன்? నేనేం చేయగలను? நான் பேச போனா నేను మాట్లాడితే நீ வீட்டுக்கே போயிடுன்னு சொல்லு. నువ్వు ఇంటికే వెళ్ళిపో అని చెప్తారేమో. வீட்டுக்காரர் ஏற்றுக்கொள்ள மாட்டாங்க. ఇంటి వారు నన్ను అంగీకరించరు. வீட்டுக்கு கொடுக்க வேண்டிய அந்த அவ்வளவும் பணத்தை எடுத்து விசுவாச வீட்டில் கொண்டு வந்து கொடுத்தா. ఆ యొక్క ఇంటిలో నుండి తీసుకొచ్చిన అంత డబ్బుని విశ్వాస గృహానికి ఇచ్చివేసి ఉన్నారు.
அப்ப அவர் என்ன செய்யணும் தெரியாம தவித்தாரு. ఆ విధంగా ఏం చేయాలో తెలియకుండా ఎంతగానో తప్పించుచున్నారు. ராயபுரம் விசுவாச வீட்டிலே రాయపురం విశ్వాస గృహమందు அப்ப இவருக்கு உதவியா இருந்த ஊழியக்காரர் பாஸ்டர் கேசி வர்கீஸ், సహాయక సేవకుడైనటువంటి పాస్టర్ కేసీ వర్గీస్ గారు. அவரப்பம் பிரதர் தான், ఆయన అప్పుడు సహోదరుడిగా ఉన్నారు. కేసి వర్గీస్. కేసీ వర్గీస్ పాస్టర్ గారు సిస్టర్ ఇన్ఛార్జ్ సౌభాగ్యం అక్క సిస్టర్ ఇన్ఛార్జ్ గా ఉండి ఉన్నారు. రెండు పేరిట విషయத்தை சொல்லி ఇద్దరికి విషయాన్ని చెప్పి ఉన్నారు. இப்படி ஆயிப்போச்சு. ఈ విధంగా అయిపోయినది. அந்த மனுஷனை ஆஸ்பத்திரியில் அட்மிட் பண்ணியாరు. ఆ మనిషిని ఆసుపత్రిలో జారిపీచి ఉన్నారు. இறந்து போயிடுவார், తప్పకుండా చనిపోతాడు. என்ன செய்யணும் தெரியாது, ఏం చేయవల్లో తెలియట్లేదు. நம்முடைய வேலை அப்போ பெரிய ஒரு இக்கட்டிலூടെ பெரிய சோதனையில் போகிற டைம். ఆ విధంగా మన సంఘం అనేది శోధనల గుండా వెళుచున్న సమయము. చెన్నైలో நம்முடைய సెంటర్ పాస్టర్ ఆயிருந்த పాస్టర్ సుందరం நம்மை விட்டு விலகிட்டார். ఎందువల్లంటే చెన్నైలో పాస్టర్ ఉన్నటువంటి పాస్టర్ సుందరం గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన సమయం. பழைய விசுவாசிகளுக்கெல்லாம் தெரியும், పాత విశ్వాసులకు ఇవన్నీ తెలియను. ఏసీఏ సభயோட స్థాపకர், ఏసీఏ సంఘం యొక్క స్థాపకుడుగా మారి ఉన్నాడు పాస్టర్ సుందరం. పాస్టర్ సుందరం గారు அவர் நம்மை விட்டு விலகிட்டார். ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయి ఉన్నాడు. இருந்த விசுவாசிகள் எல்லாம் போயிட்டார். ఉన్న విశ్వాసులందరూ వెళ్ళిపోయి ఉన్నారు. ஒரு பயங்கர பிரச்சனை, భయంకరమైన సమస్యల గుండా వెళుచుండెను. என்ன செய்யணும் என்று தெரியாம ఏమి చేయవలో తెలియకుండా முழங்கால் படியிட்டு మోకరించి கரங்களை உயர்த்தி చేతులు పైకెత్తి ஒரு 10 மணிக்கு ஸ்தோத்திரத்துக்கு உட்கார்ந்தார். ఒక 10 గంటలకు స్తోత్రం చేయడానికి కూర్చుని ఉన్నారు. ప్రైసింగ్ పాట కేൾക്കുമ്പോൾ தான் కన్ను திறந்து பார்க்கிறார். ఆవిడ స్తోత్ర ప్రార్థన పాట విన్నప్పుడు కళ్ళు తెరిచి చూసి ఉన్నారు. 4 మణి ఆச்சு, 4 గంటలైనది. அப்ப எத்தனை மணி நேரம் ஸ்தோத்திரம் செய்தார், ఎన్ని గంటల స్తోత్రం చెప్పారో చూడండి. தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ. காலையில ஆஸ்பத்திரிக்கு வர சொன்னாங்க, పోలీస్ స్టేషన్ నాకు ఉదయకాలమే ఆసుపత్రికి రమ్మని చెప్పి ఉన్నారు. அவர் அதே போல காலையில போயிட்டார். అదే విధంగా ఉదయకాలమే వెళ్లి ఉన్నారు. ராயபுரத்தில் இருந்து ஸ்டான்லி ஹாஸ்பிட்டலுக்கு, அப்படி రాయపురం నుండి స్టాన్లీ హాస్పిటల్ కి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. போனாங்க, ஒரு போலீஸ் இன்ஸ்பெக்டர் நின்றாரு. పోలీస్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు. பயந்துட்டாரு, చాలా భయపడి ఉన్నారు. உடனே சைக்கிளை விட்டு கீழே இறங்கிட்டார். సైకిల్ నుంచి కిందకి దిగి ఉన్నారు. இவரும் இருந்தார், எம்ஏ ஜேக்கப்பும் இருந்தார். ఈయన ఉండి ఉన్నారు, ఎంఏ జేకబ్ గారు కూడా ఉన్నారు. இப்ப அரெஸ்ட் பண்ண போறாங்க. ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు. என்ன செய்யும், ఏం చేయగలము? யார் உதவி, ఎవరు సహాయకులు? ஒருத்தரும் இல்லை, ఎవ్వరూ లేరు. பயந்து நடுங்கி தள்ளாடி, సైకిల్ తళ్ళறதுக்கு கூட బలం ఇల్లామ తళ్ళాడిటే పోనారు. ఆ విధంగా భయపడుచు వణికిపోవచ్చు ఆ యొక్క సైకిల్ ఆ విధంగా ఊపుకుంటూ తీసుకుని వెళ్ళి அவருடைய இக்கட்டு கஷ்டத்தை పోలీస్ ఇన్స్పెక్టర్ నల్ల విளங்கி, అటువంటి ఒక సమస్య ఇక్కట్టును పోలీస్ వారు బాగా గ్రహించుకొని సత్తం ఉయర్తి சொன்னாரு, గట్టిగా కేక వేసి చెప్పుచున్నారు, உங்கள் தேவன் பெரிய தேவன், మీ దేవుడు గొప్ప దేవుడు. சத்தம் உயர்த்தி சொன்னாரு, గట్టి బిగ్గరగా చెప్పుచున్నాడు. இவர் தள்ளாடுறாரு, ఇతడు వణికిపోచున్నాడు. కొంచెం కూడా పోనా కీழே விழுந்துடும், కొంచెం వెళితే కిందకి పడిపోతారేమో. கேட்டீங்களா? చూసి ఉన్నారా? யோசித்து பாருங்க, మీరు యోచించి చూడండి. அப்ப மெதுவா போனாரு, నెమ్మదిగా వెళ్ళి ఉన్నారు. நேற்றைக்கு 2 மணிக்கு அந்த மனுஷன் எலும்பு உடைந்ததான மண்டையோட கூடி எழும்பி உட்கார்ந்து பேசினார். నిన్నటి దినమందు 2 గంటలకు ఆ యొక్క తల పగిలిపోయిన మనిషి తల అతుక్కుపోయినది లేచి కూర్చొని మాట్లాడి ఉన్నాడు. డాక్టర్ ఒంటం செய்யவில்லை, నర్సులు డాక్టర్లు ఏమీ చేయలేదు. அது ஒன்னு கிளீன் பண்ணி இருக்கும், அவ்வளவுதான். ఒకవేళ శుభ్రం చేసి ఉండవచ్చు, అంతవరకే. தையிலும் போடவில்லை, ஒன்றும் செய்யவில்லை, కుట్లు వేయలేదు, ఏమీ చేయలేదు. என் தலைக்கு ஆண்டவர் செய்தது போல, నా తలకు దేవుడు చేసిన విధముగానే. என் தலையை ஒன்னும் தையல் போடவில்லை, నా తలలో కూడా ఎటువంటి இப்ப కుట్లు நீங்க వేయలేదు. வந்து பாருங்க, ஒரு நூல் போல ஒரு அடையாளம் தான் இருக்கும். మీరు వచ్చి చూడండి, ఒక సన్న దారం వంటి ఒక గుర్తు మాత్రమే அதே ఉంది. போல தேவனே அந்த மண்டையோட கூட்டினார். అదే విధంగా నా తలను కూడా దేవుడు అతికించి ఉన్నాడు. எழும்பி உட்கார்ந்தார், లేచి కూర్చొని ఉన్నాడు. உடனே ஏன் நான் இங்க வந்தேன், ఎందుకు నేను ఇక్కడికి వచ్చినాను, யாரு கொண்டு வந்த, ఎవరు తీసుకుని சத்தம் వచ్చినారు, போட தொடங்கிட்டார். గట్టిగా మాట్లాడటం ప్రారంభించాడు. அந்த நர்ஸ் பயந்துட்டான். వెంటనే నర్సు భయపడి ఉన్నది. உடனே போலீஸ் ஸ்டேஷன் இன்ஃபார்ம் பண்ணி போலீஸ் இன்ஸ்பெக்டர் கூப்பிட்டான். పోలీస్ స్టేషన్ తెలియజేసినప్పుడు వారందరూ వచ్చి ఉన్నారు. ஸ்டேஷன் போலீஸ் வந்தார். ఆ యొక్క ఇన్స్పెక్టర్ పోలీసులు వచ్చి ఉన్నారు. உடனே எடுத்தாரு, వెంటనే రాసి ఉన్నారు, நீ எங்க போன, నువ్వు ఎక్కడికి நான் వెళ్ళి? மாட்டு வண்டியில் போனேன். నేను ఎద్దుల బండిలో వెళుతూ ఉన్నాను. அப்புறம் என்ன நடந்தது, అట్లా ఏం జరిగిన తర్వాత என் மாடு வறண்டு இருக்கும், నా యొక్క ఎద్దు ఆ విధంగా கீழே விழுந்து నేను కింద పడిపోయి ఉన్నాను. என்னோட மாட்டு வண்டியோட வீல் என் தலையில் அடிச்சிருக்கும். నా ఎద్దుల బండి యొక్క చక్రమే నా கார் తగిలి ఉండొచ్చు. வந்ததோ மோதிதோ ஒன்னும் சொல்லவில்லை. కారు వచ్చిందో కారు కొట్టిందో ఏమీ చెప్పలేదు. அப்படியே எழுதி எடுத்து వెంటనే రాసి పెట్టుకుని ఉన్నారు, போட்டு సంతకం చేసుకుని ఉన్నారు. ஒரு அண்ணா கொடுத்து, ஒரு அண்ணா ఒక అణ ఇచ్చి 4 కాలన ஒரு அண்ணா,
4 அணாலுలో ఒక అణ இல்லையா? காலணை தெரியுமா உங்களுக்கு? పావుల 4 కాలణ 1 అణ 16 అణ 1 రూపాయి. 16 అణాలు 1 రూపాయి. దాంట్లో ఒక అణ తీసుకొని ఆ ఇచ్చిన్నాను. 1 అణ நான் கொடுத்துட்டேன். ఒక అణ ఇచ్చిన్నాను. அவர் போயிட்டாரு. அவர் వెళ్ళిపోయి ఉన్నారు. அந்த 1 అణ எனக்கு கொடுங்க இப்போ. ఒక అణ నాకు ఇప్పుడు ఇవ్వండి. அப்ப பாஸ்டர் MAJK இப்ப சொன்னாரு, எனக்கு இப்ப காசு ஒண்ணும் இல்லை. ఎంఏ జేకబ్ గారు చెప్పి నాకు డబ్బులే లేవు చెప్పి ఉన్నారు. 1 అణയും கூட எடுக்க நமக்கு வழி இல்ல. ఒక అణ కూడా తీసుకునే మార్గం లేనటువంటి సమయం అది. அப்படிப்பட்ட కాలం. అటువంటి కాలం అది. அப்புறம் காசு தரேன், తర్వాత ఇస్తానని చెప్పి ఉన్నాను. சரி సరే అని ఉన్నారు. இதுதான் ஸ்தோத்திரத்தின் வல்லமை. ఇదే స్తోత్రపు శక్తి. அப்படிங்களா? విని ఉన్నారా? இதே போல అదే విధముగా என்னோட வாழ்க்கையிலும் தேவன் நிறைய அற்புதங்கள் செய்தார். నా జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు அது చేసి ఉన్నారు. சொல்லி இந்த மனுஷன் ஸ்டான்லி பவுலோஸ் ஸ்தோத்திரம் செய்தார். ఈ విధంగా చెప్పి స్టాన్లీ పౌలస్ గారు స్తోత్రం చెప్పి ఉన్నారు. 1.5 కోటికి மேல கடன், 1.5 కోట్ల రూపాయల అప్పు. தற்கொலை செய்யலாம் என்று நினைத்தாரு. ఆత్మహత్య చేసుకుందాం చెప్పి అనుకుని ఉన్నాడు. பெரிய விசுவாசி, కానీ పాత విశ్వాసి, அந்த సభకి తూణ్, ఆ సంఘమునకే స్తంభం వంటి వాడు. తిరువనంతపురం సభకి తూణ్. తిరువనంతపురం యొక్క సంఘమునకు స్తంభము. தற்கொலை செய்த சபையோட நிலவரம் என்ன? ఆత్మహత్య చేసుకుంటే సంఘం యొక్క పరిస్థితి ఎలాగుండును? இந்த இயேசுவின் நாமம் தூஷிக்கப்படுமே. యేసు యొక్క నామం దూషించబడును. யாரு ரட்சிக்கப்படுவாங்க? ఎవరు రక్షింపబడుదురు? தற்கொலை வேண்டாம், ఆత్మహత్య వద్దు. அப்படிதான் வந்து உட்கார்ந்தாரு. ఆ విధంగా వచ్చి కూర్చొని இந்த ఉన్నారు. மெசேஜ் கேட்ட உடனே ఈ ప్రసంగం వినిన எனக்கு వెంటనే அவரே தெரியாது, నేనెవరో తెలియదు ఆయనకి. அவரோட கடனும் தெரியாது. ఆయనకి అప్పు ఏంటో కూడా నాకు తెలియదు. அவர் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் செய்ய தொடங்கி అతడు కూడా చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పడం ప్రారంభించున్నాడు. 60 நாளில் 60 దినములలోగా 1.5 கோடியும் கொடுத்து முடிச்சார். 1.5 కోట్ల రూపాయలు ఇచ్చి ముగించి ఉన్నాడు. 60 நாள் 60 దినములలోగానే. இந்த நடந்த சம்பவம் இப்படி அவர் இருக்கிறாரு. ఇది జరిగిన సంభవం ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. நீங்க கேட்டு பாருங்க. మీరు అడిగి చూడండి. ஸ்டான்லி பவுலோஸ், స్టాన్లీ పౌలస్ అనే వ్యక్తి 40 நாள் ஆன போது 40 దినములైనప్పుడు என்னை பார்க்க வந்தாரு. నన్ను చుట్టకు వచ్చి ఉన్నారు. அவரை தெரியாது. నాకు ఎవరని తెలియదు. பாஸ்டர், என்னோட பேரு ஸ்டான்லி பவுலோஸ். పాస్టర్ గారు, నా పేరు స్టాన్లీ పౌలస్. நீங்களோட முதல் பிரசங்கத்தை நான் கேட்டேன். మీ మొదటి ప్రసంగాన్ని నేను విన్నాను. எனக்கு 1.5 கோடிக்கு மேல கடன் இருந்தது. నాకు 1.5 కోట్ల రూపాయల అప్పు ఉంది. எனக்கே தெரியாது பாஸ்டர். నాకేం తెలియదు పాస్టర్ గారు. ஏமாந்துட்டேன். నేను మోసపరచబడి ఉన్నాను. அப்படி நான் இருந்திருக்க கூடாது. ఆ విధంగా నేను ఉండకూడదు. நான் వెறும் మటయన్ ஆயிட்டேன். నేను ఈ విధంగా మొద్దువానిగా మారిపోయి ఉన్నాను. అదే గుడ్డివాణ్ణి అయిపోయి ఉన్నాను. உங்களோட மெசேஜ் கேட்டப்போ కానీ మీ ప్రసంగం విన్న తర్వాత அப்படியே செய்தேன். నేను ఆ విధంగానే చేసి ఉన్నాను. 40 நாள் பாஸ்டர். ఇప్పుడు 40 దినాలు చేసి ఉన్నాను. 40 லட்சம் ரூபாய் கொடுத்துட்டு 40 లక్షలు ఇచ్చి వేసి ఉన్నాను. இப்ப பேங்கில் எனக்கு நோட்டீஸ் வந்தது. బ్యాంక్ నుండి నోటీస్ వచ్చింది இனி నాకు. உங்களுக்கு ஜப்தி இல்லை. ఇంకా జప్తి లేదు అని. தொடர்ந்தும் உங்களோட பணத்தை கட்டிக் கொள்ளுங்க. ఇంకా మీ కొనసాగించి మీ డబ్బును కట్టండి. மறுபடியும் 20 நாள் మరి 20 దినాలు இந்த பிசினஸ் தேவன் செழிக்க வைத்தார். నా వ్యాపారం దేవుడు అభివృద్ధి పరిచి ఉన్నారు. கேட்டீங்களா? చూసి ఉన్నారా? நான் இப்ப 60 அல்ல, இனி எனக்கு 40 இத்தனையும் கடன் உண்டு பாஸ்டர், அது தேவன் உதவி செய்வார் சொல்லிட்டு போயிட்டார். ఇంకా మిగిలినటువంటి నాకు అప్పు కూడా దేవుడు సహాయం చేస్తారని చెప్పి వెళ్ళి ఉన్నారు. சபையில நீங்க ஒரு சாட்சி சொல்லுங்க சொன்னார். సంఘంలో మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్పి ఉన్నారు. அப்படியே சொன்னார். అతను ఆ విధంగానే చెప్పి ఉన్నారు. அப்போதுதான் விசுவாசிகளுக்கும் தெரியுது இவ்வளவு கடன். అప్పుడే విశ్వాసులకు తెలిసింది ఇంత అప్పు ఉన్నదని. இவர் அழுது அழுது சொன்னார். விசுவாசிகளும் பூர சபையாரும் அழுதார். ఇతడు ఏడ్చి ఏడ్చి సాక్ష్యం చెప్పాడు. సంఘమంతా ఏడ్చిన్నది. తిరువనంతపురం కన్వెన్షన్ ఉప్పులు ఇருந்து కర్పూరం వర ఎందువల్లంటే తిరువనంతపురం కన్వెన్షన్ అంతా எல்லாம் ஒரு மனுஷன் தான் உதவி செய்தார். బియ్యం మొదలుకొని ప్రతి వస్తువు ఒక్క మనుషుడు సహాయం చేసేవాడు. வருஷங்களாக సంవత్సరాలుగా இப்போதும் கூட அவரு தான். ఇప్పుడు కూడా ఆయనే సహాయం இப்போது చేస్తున్నారు. ஒரு 20 லட்சம் ரூபாய் செலவு வரும். ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఖర్చు. அத்தனையும் அவர் ஒரு மனுஷன் தான். ఒక్క మనుషుడే సహాయం చేస్తాడు. காரணம் பாட்டியம்மா சொல்லி கொடுத்தாங்க. కారణం ఏమంటే ఆ తల్లి అవ్వ చెప్పింది, வீட்டுக்கு உதவி செய், విశ్వాస గృహానికి సహాయం చేయము, அது கர்த்தருக்கு உதவி செய்கிறது. అది దేవునికి సహాయం చేసిన దాంతో ஆசீர்வதிப்பார். అప్పుడు దేవుని ఆశీర్వదించెదరు. வருஷங்களாக நான் செய்து வருகிறேன். సంవత్సరములుగా నేను ఈ విధంగా చేయించున్నాను. தேவன் ஆசீர்வதி. నన్ను దేవుడు ఆశీర్వదించున్నారు. இந்த கடன் பிரச்சனை என்னோட புத்தியீனம். ఇక్కడ అప్పు సమస్య అనేది నా బుద్ధిహీనత. அவர் 6 பேர் வீடு கட்டிட்டாங்க. 6 ఇల్లు కట్టేసుకున్నారు. நான் கேஸ் போட்டு வேணுங்க அது எடுக்கலாம். నేను కేసు వేసి తీసుకునవచ్చు. வேண்டாம் வேண்டாம். కానీ వద్దు నాకు.
அதனால இப்ப 40 நாள் 40 லட்சம் ரூபாய் கட்டிட்டு 40 దినాల్లో 40 లక్షలు కట్టేసి ఉన్నాను. அடுத்த 60ஆம் நாளில் சொன்னார் பாஸ்டர் எல்லா கடனும் கொடுத்து முடிச்சு 60వ దినమందు చెప్పి ఉన్నారు అప్పంతా తీర్చేసి ఉన్నారు పాస్టర్ గారు. బిజినెస్ దేవుని నా ఆశీర్వదించారు. వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. பாருங்க இது பொய் அல்ல, ఇది అబద్ధము కాదండి. இப்ப அவருக்கு திருவனந்தபுரம் இன்டர்நேஷனல் ஏர்போர்ட்ல ఇప్పుడు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో மாலிதீவினுடைய ஏர்லைன்ஸ்னுடைய ஏஜென்ட் தான். మాల్దీవ్స్ యొక్క ఎయిర్లైన్స్ యొక్క ఏజెంట్. இன்டர்நேஷனல் ஏர்போர்ட் பார்த்தா SNJ ஏவியேஷன் சென்டர் சொல்லி ஒரு கவுண்டர் பார்க்கலாம். SNJ ఏవియేషన్ సెంటర్ అనే కౌంటరే మీరు చూడగలరు. இவரோட கவுண்டர் தான். అది ఇతని యొక్క కౌంటర్. ఏగపట్ట బిజినెస్ ఉంది, అధికంగా వ్యాపారం కలదు. కోడి కణకు పణం బ్యాంకులు ఉంది, కోట్ల డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. పైసా కடன் இல்ல, ఒక్క డబ్బు కూడా ఒక్క పైసా కూడా అప్పు లేదు. இழந்து போனது எல்லாம் தேவன் திருப்பி கொடுத்தார். పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి ఇచ్చి ఉన్నారు. நமது தேவன் ஆசீர்வதிக்கும் தேவன். మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. நான் வெறும் கதை சொல்லுதல்ல, నేను కథ చెప్పుట లేదు. உன்னை நீ சுத்திகரித்து నిన్ను నీవు శుద్ధీకరించుకుంటే, நீ நல்ல ஆவியில் நிரம்புங்க, బాగా ఆత్మతో నింపబడితే, வசன வெளிப்படுத்தலின்படி జీవిத்து వాక్య பாருங்க, ప్రకటన ప్రకారంగా జీవించి చూడండి, స్తోత్రం பண்ணி பாருங்க, బాగా స్తోత్రం చేసి చూడండి, కల్వారి ధ్యానించి பாருங்க, కల్వారిని ధ్యానించి చూడండి, உன்னை நீ சுத்திகரித்து பாருங்க, నిన్ను నీవు శుద్ధీకరించుకొని చూడు. தேவன் உன்னை ஆசீர்வதிப்பார். దేవుడిని ఆశీర్వదించెదరు. இப்படி எத்தனையோ பேரோட கதை நான் சொல்லல. ఈ విధంగా ఎంతో మందికి కథ నేను చెప్పొచ్చు. என் வாழ்க்கையில் நடந்த சம்பவம், నా జీవితంలో జరిగే సంభవాలు. உங்களை உற்சாகப்படுத்துகிறேன். కావున నేను ఉత్సాహపరుస్తున్నాను. ஒரு 10 நிமிடம் ఇప్పుడు ఒక 10 నిమిషాలు ஆவி நிரம்புவோம். అందరూ ఆత్మతో నింపబడదుము. ஏறக்குறை எல்லாரும் அபிஷேகம் பெற்றவர், అందరూ దాదాపు అభిషేకింపబడేవారు. நீ சுத்திகரித்து கொள்ளுங்க, నిన్ను నీవు శుద్ధీకరించుకొనుము. ஆவி நிரம்பி అన్య భాషയിൽ பேசுங்க, ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుదుము. புதிய அபிஷேகம் ఒక உண்டாகும், నూతన అభిషేకం కలుగనివ్వండి, புதிய கிருபை உண்டாகும், నూతన కృప కలుగనివ్వండి, புதிய அன்பினால நிரம்புங்க, నూతన ప్రేమతో నింపబడండి. அப்போது உன்னை சந்தோஷத்தினால் உன்னை நிரப்புவார், అప్పుడు దేవుడు సంతోషముతో నింపేదరు, సమాధానத்தினால் నిరపువాர், సమాధానంతో నింపేదరు. தேவன் உன்னை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరు. எழுச்சி எல்லாம் நமக்கு தேவை, ఉద్రేకం కాదు మనకు అవసరము, சத்தம் எல்லாம் நமக்கு గొప్ప தேவை, కేకలు వేయటం కాదు మనకు కావాలి, எழுச்சி எல்லாம் தேவை, ఉద్రేకం కాదు அனுபவம் தேவை. అనుభవము. என்ன அனுபவம்? ఏం అనుభవము? ஆவி நிரம்பும் போது இளைப்பாறுதல் உண்டாகும், ఆత్మతో నింపడుచున్నప్పుడు విశ్రాంతి కలుగును, ஆவி நிரம்பும் போது ஆறுதல் உண்டாகும், ఆత్మతో నింపడుచున్నప్పుడు ఆదరణ, ஆவி நிரம்பும் போது அன்பு உண்டாகும், ఆత్మతో నింపడుచున్నప్పుడు ప్రేమ ஆவி కలుగును, நிரம்பும் போது సమాధానం ఉండాలి, ఆత్మతో నింపడుచున్నప్పుడు సమాధానం ఆవి కలుగును, నింపుం పోదు నీతి ఉండాలి, ఆత్మతో నింపడుచున్నప్పుడు నీతి ఆవి కలుగును, నింపుం పోదు సంతోషం ఉండాలి, ఆత్మతో నింపడుచున్నప్పుడు సంతోషం ఆవి కలుగును, నింపుం పోదు విడుదலை ఉండాలి, ఆత్మతో నింపడుచున్నప్పుడు విడుదల ఆవి కలుగును, నింపుం పోదు అడిమ నుగతే మురియడిప, ఆత్మతో నింపడుచున్నప్పుడు దాస్యపు కాడలు విరగ్గొట్టబడును. இப்படி 75 విధமான ఆశీర్వాదం, ఈ విధంగా 75 ఆశీర్వాదములు ఉన్నవి. ఆవి నింపుం పోదు 75 విధமான ఆశీర్వాదం, ఆత్మతో నింపబడుచున్నప్పుడు 75 ఆశీర్వాదములు, ఆశీర్వాదங்கள் పెట్టుకొள்ளுங்க, ఆశీర్వాదాలు పొందుకోండి, அந்த ஆசீர்வாதம் பெற்றுக்கொள்ளுங்க, ఆశీర్వాదాలు పొందండి. யாராவது வியாதியோடு வந்த அந்த வியாதி இதோட ஓடட்டும், ఎవరైనా వ్యాధితో వస్తే వ్యాధి ఇప్పుడే పారిపోవాలి, உன்னோட பிரச்சனைகள் నీ மாறட்டும், సమస్యలు తొలగిపోవాలి. அபிஷேகம் வல்லமை உள்ளது, అభిషేకం శక్తివంతమైనది, அபிஷேகம் விடுவிக்க கூடியது, అభిషేకం విడిపించున్నది. அந்த விடுதலை இப்போதை பெற்றுக்கொள்ளுங்க. ఆ విడుదల ఇప్పుడే పొందండి. எல்லாரும் ஒரு 10 நிமிடம் 10 ஆவி நிமிஷம். நிரம்பி அந்நிய பாஷையில் பேசி தேவனை துதியுங்கள். 10 నిమిషాలు ఆత్మతో నింపడి దేవుని స్తుతించండి. హల్లెలూయా రిబిలా బలాదిరాయ్ ఆమేన్. ஹல்லேலூயா. இப்படியே நீங்கள் ஆவியில் நிரம்பி அந்த அனுபவத்தை பெற்றுக்கொள்ளும். அனுபவம் பெறாவிட்டால் உன்னை தாழ்த்துங்க. ஆண்டவரே, எனக்கு அந்த அனுபவம் இல்லை, சந்தோஷம் இல்லை, சமாதானம் இல்லை, என்ற குறைவுகளை மன்னியும் என்று சொல்லி உன்னை தாழ்த்தும் போது పరిశుద్ధ ఆవియానవర్ ఉన్నోడు పేసువార్. ఈ విధంగా అభిషేకంతో నింపబడి మీరు శుద్ధీకరించుకుని, ప్రభువా నాకు అనుభవం లేదు, నేను తగ్గించుకొనుచున్నానని చెప్పి నాకు సంతోషము సమాధానంతో నింపమని మీరు చెప్పవలెను. సంతోషం ఇల్లామ అనుభవం ఇల్లామ దయவு செய்த ஆவி நிரம்பி அந்த வேஷத்தை காட்டாதீங்க. అనుభవం లేకుండా ఊరికని ఆత్మతో నింపబడి వేషాన్ని చూపించొద్దు. அது தேவனுக்கு விரோதமான பாவம், అది దేవునికి విరోధమైన పాపము. சிலர் தலைப்படியே ஆட்டுவாங்க, కొంతమంది తలకాయ ఆ విధంగా ఊపుతూ ఉంటారు, சிலர் உடம்பு ஆட்டுவாங்க, కొంతమంది భుజాలు ఊపుతూ ఉంటారు, అన్ని భాష பேச மாட்டாங்க. అన్ని భాషలు మాట్లాడరు. இதெல்லாம் தேவனுக்கு விரோதமான பாவம். ఇవన్నీ దేవునికి విరోధమైన పాపములు. అనుభవం ఉంది, అనుభవం కావలెను. தேவன் உன்னை மாற்றுவார், దేవునిని మార్చెదరు, வியாதி சுகமாகும், నీ వ్యాధి స్వస్థత పరచబడును, குடும்பத்திலே பிரச்சனைகள் மாறும், నీ కుటుంబ సమస్యలు తీరిపోవును. ചിലപ്പോ പിള്ളകൾ ഒരു
வழிതെറ്റി போகக்கூடிய சூழ்நிலையில் வழிതെറ്റി போயிருக்கலாம் அவங்களெல்லாம் திருப்பி வரும். ఒకవేళ నీ పిల్లలు దారి తప్పిపోవచ్చు కానీ మంచి పిల్లలుగా మార్చబడతారు. ஒருவேளை உன் புருஷன் குடிகாரனாய் ఒకవేళ இருக்கலாம், నీ భర్త త్రాగుబోతు అయి ఉండొచ్చు, அவருடைய குடியை தேவன் மாற்றுவார். అతను త్రాగుబోతానని దేవుడు ஒருவேளை మార్చివేయదు. உன் மனைவி ஒரு மிகவும் கேவலமான மோசமான ஒரு சகோதரியாய் నీ இருக்கலாம். భార్య ఘోరమైన సహోదరిగా ఉండవచ్చు. நீ ஒன்னும் திட்ட வேண்டாம், அடிக்க வேண்டாம். నువ్వు తిట్టక్కర్లేదు, నువ్వు కొట్టక్కర్లేదు. ஆவியை நிரம்புங்க. బాగా ఆత్మతో నింపబడండి. ఆ సహోదరిயை தேவன் ఆ மாற்றுவார். సహోదరిని దేవుడు మారుస్తారు. சவுலே பவுலாக மாற்றின தேவன், సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, அபிஷேகத்தினால் சவுலே பவுலாக மாற்றினார். అభిషేకం ద్వారా సౌలుని పౌలుగా మార్చి ఉన్నారు. முதலாம் ராஜாவாகிய சவுலே தேவன் மாற்றினார். మొదటి రాజు అయిన సౌలుని దేవుడు మార్చి ఉన్నారు. முதலாம் ராஜாக்கள் 10ஆம் அதிகாரம் మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 6ஆம் வசனம், 6వ వాక్యం, 9ஆம் வசனம், 9వ వాక్యం, 12ஆம் வசனம். 12వ వాక్యం. முதலில் அவனை வேறொரு மனுஷனாக தேவன் மாற்றினார். మొట్టమొదటిగా దేవుడు అతని వేరొక మనిషిగా మార్చి ఉన్నారు. அபிஷேகத்தினால் வேறொரு மனுஷனாக மாற்றினார். అభిషేకం ద్వారా వేరొక వ్యక్తిగా మార్చి ఉన్నారు. 9ஆம் வசனத்தில் அவனுக்கு வேறொரு இருதயத்தை கொடுத்தார். 9వ వాక్యములో క్రొత్త మనసును దేవుడు ఇచ్చి ఉన్నారు. 12ஆம் வசனத்தில் 12వ వాక్యములో வரங்களினால் நிரம்பினார். వరములతో నింపి ఉన్నారు. சவுலே தேவன் மாற்றினார். సౌలుని దేవుడు మార్చి ఉన్నారు. கழுதையோட பின்னால போன மனுஷன், గాడిదల వెంట వెళ్ళినటువంటి మనుషుడు, உலக கவலையில் ஜீவித்த மனுஷன், లోక కలవరంతో జీవించిన వ్యక్తి, கழுதையே காணோமே காணோமே என்று சொல்லி பாரப்பட்ட வேதனைப்பட்டு ஜீவித்த மனுஷன். గార్ధబొమ్మలు కనబడలేదని చెప్పి వేదన పడి జీవించినటువంటి వ్యక్తిని, ஆனால் அவர் சவுல் அவர் வந்து சாமுவேலை வந்து பார்த்தார். అయితే సమూయేలుని వచ్చి కలిసి ఉన్నాడు. சாமுவேல் அவனை அபிஷேகித்தார். సమూయేలు అతను అభిషేకించి ఉన్నాడు. ஆளு மாறிவிட்டான். అతను వ్యక్తి మారి ఉన్నాడు. தேவன் உன்னையும் மாற்றுவார். దేవుడు నిన్ను కూడా మార్చెదరు. కష్టங்களை నీ மாற்றுவார். కష్టాలు తొలగిస్తారు, இக்கட்டுகளை నీ மாற்றுவார். ఇక్కట్లు తొలగిస్తారు. பிரியமானவனே, உன் ஆத்துமா வாழுகிறது போல ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము எல்லாவற்றிலேயும் வாழ்ந்து சுகமாயிருக்க வேண்டும். నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుము. நீ வேதனையில் இருப்பது, నువ్వు వేదనతో ఉండుట, நீ டென்ஷனில் இருப்பது, నీవు కలవరముతో ఉండుట, நீ கலக்கத்தில் இருப்பது, నువ్వు ఒక చింతలతో ఉండుట, என்ன செய்வேன் எங்க போவேன் என்றுதான் திகையில் இருப்பது, ఏమి చేయదును ఎక్కడికి వెడుదని చెప్పి ఎడు తోచని స్థితిలో நீ பயந்து பயந்து இருக்கிறாய். నువ్వు భయపడి ఉంటున్నావు. இதொன்னும் தேவனுக்கு சித்தமில்லை. ఇవన్నీ దేవుని చిత్తము కాదు, தேவனுக்கு சித்தமில்லை. దేవుని చిత్తము కాదు. ஆனபடினால் நீங்கள் வீடுகளில் நல்ல ஆவியில் நிரம்புங்கள். కావున మీ ఇంట్లో కూడా బాగా ఆత్మతో నింపబడండి. வெறும் கோரஸ் பாடி 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 ஆவி நிரம்ப எப்பாவது ஒரு கோரஸ் பாடலாம், ఎప్పుడైనా ఒక పల్లవి పాడొచ్చు కానీ తరచుగా పాడకూడదు. தப்பில்லை. తప్పు లేదు. தேவன் பரிசுத்தவான்களாக மாற்றினது మనుషులను போல, దేవుడు పరిశుద్ధులుగా మార్చిన విధంగా, தூய மனுஷனாக மாற்றினது போல, పరిశుద్ధమైన మనుషులుగా మార్చిన இந்த విధంగా கடைசி நாட்களிலும் தேவ சபையில் பரிசுத்தாவியானவர் கிரியை செய்யும்படியாக நாம் எல்லாரும் கரங்களை உயர்த்தி நன்றியுடன் கர்த்தரே ஸ்தோத்திரம் ఈ பண்ணுவோம். చివరి దినాల్లో కూడా దేవుడు మనందరినీ పరిశుద్ధులుగా మార్చు నిమిత్తము చేతులు పైకెత్తి కృతజ్ఞత దేవుని స్తోత్రించుదాము. சோதரம் 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 சோதரம். இப்போது ஒரு 5 நிமிடம் நம்முடைய பாஸ்டருக்காக ஜெபிக்க போறோம். ఇప్పుడు 5 నిమిషాలు మన పాస్టర్ గారి కోసం ప్రార్థన அதுக்கு చేయబోతున్నాం. பிறகு 9 மணியிலிருந்து 11 மணி வரைக்கும் 2 மணி நேரம் பாஸ்டருக்காக நாம గ్రూపాగా జెబిక పోகிறோம். దాని తర్వాత 9 నుండి 11 వరకు గుంపులుగా పాస్టర్ గారి కోసం ప్రార్థించబోతున్నాం. కూట ముడిచి పోగ వేண்டிయவர்கள் போகலாம். కూట ముగించిన వెళ్ళవలసిన వారు వెళ్ళవచ్చు. ஒரு 9லிருந்து அரை மணி நேரம் இருக்கக்கூடியவங்க அரை மணி நேரம் இருக்கலாம். లేదా ఒక అరగంట కూడా ఉంటామనే వాళ్ళు ఉండవచ్చును. அது உங்களுடைய வசதி. అది మీ యొక్క వసతి. எந்த ஊழியர்களும் எழுப்பி போக கூடாது. కానీ సేవకులు ఎవరు లేచి వెళ్ళకూడదు. யாரும் உங்களுடைய லோக்கல் சபைகளுக்கு போக கூடாது. ఎవరు మీ లోకల్ సంఘానికి వెళ్ళకూడదు. ஊழியர்களுக்கு சாப்பாடு 11 மணி ஜெபத்துக்கு பிறகுதான். సేవకులకు భోజనము 11 గంటల తర్వాతనే. யாரும் நீங்க எழுப்பி போக கூடாது. ఎవరు దయచేసి లేచి వెళ్ళొద్దు. வேண்டுமானா இந்த ட்ரெஸ்ஸை மாற்றி சாதாரண ஒரு சரம் பெனியன் கட்டி வரலாம். కావాలంటే మీకు దుస్తులు మార్చుకుని రావచ్చును. ஒரு 11 மணி வரைக்கும் நாம் பிரேயர் பண்ண போறோம். 11 గంటల వరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. తిరుపతి ஊழியத்துக்கு விரோதமாக அந்தகார வல்லமை கிரியை செய்கிறது. ఈ తిరుపతి సేవకు విరోధంగా అంధకారపు శక్తి క్రియ చేయుచున్నది. அப்படிதான் நான் ஜெபித்த போது தேவன் எனக்கு வெளிப்படுத்தினார். ఆ విధంగా నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. పాస్టర్కు వ్యాధి இல்ல. మన పాస్టర్ గారికి వ్యాధి లేదు. ఇప్పుడు அவரோட காலுக்கு வீக்கம், ఇప్పుడు కాళ్ళకు వాపు, கைகள் எல்லாம் வீக்கம், చేతులకు అంతా వాపే ఉన్నది.
மோசமான நிலைமை தான். స్థితి ఘోరంగానే ఉన్నది. విశ్వాసத்தில் நாம் ஜெபிப்போம். కానీ విశ్వాసంతో அந்த ప్రార్థన అంధకార వల్లமையை కట్టుவோம். అంధకార శక్తిని బంధిద్దాం. పాస్టర్కు విడుదల దేవుని తరట్టు. పాస్టర్కు విడుదల దేవుడు అనుగ్రహించెదరు. ஊழியர்கள் இல்லாத ஒரு காலம். మనకు సేవకులే లేని కాలము. இருக்கிற ஊழியர்களை தேவன் கரங்களில் எடுத்து பாவிக்க வேண்டும். ఉన్న సేవకులను దేవుడు చేతిలో తీసుకొని వాడుకొనవలెను. அதற்காக எல்லாரும் போராடி ஒரு 5 நிமிடம் போராடி பாஸ்டருக்காக நாம் ஜெபிப்போம். దాని కొరకు అందరూ పోరాడి 5 నిమిషాలు పాస్టర్ కొరకు ప్రార్థించుదాము. వల్లமையாக పోరాడి జெபம் பண்ணுங்க. శక్తివంతంగా పోరాడి ప్రార్థన చేయండి. యేసుவின் నామத்தில் కట్టి జெபம் பண்ணுங்க. యేసు నామములో కట్టి ప్రార్థన చేయండి. పార్షకు విడుదల గాని మైటి వీరబాలతీగా బౌల காவி ஜெபத்தை கேட்கிற தேவன் நீரப்பா. ஜெபத்தை கேட்கிற தேவன். ஜெபத்தை கேளும் ஆண்டவரே. விடுதலை தாரும். அந்தகார வல்லமையை அகற்றணமே அகற்றணமே. ஆமென். தேவன் விடுதலை தந்தபடியினால் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుని విడుదల అనుగ్రహించినారు కనుక చేతుల పైకెత్తి దేవుని స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். ஆமென். நல்ல பிதாவே, நன்றியோடு உம்மை துதிக்கிறோம். நீர் செய்த எல்லா நன்மைகளுக்காக ஸ்தோத்திரம். இந்த வேளையில் எங்களுக்கு ஒருமித்து உமது கிருபாசனத்தில் வர உதவி செய்தபடியினால் ஸ்தோத்திரம். அழைத்த தேவன் உண்மையுள்ளவர். அந்நாள் வரைக்கும் பாதுகாக்க நீர் வல்லமையுள்ள தேவனாயிருக்கிறபடியினால் ஸ்தோத்திரம். பிதாவே, பாஸ்டருக்காக ஜெபிக்கிறோம். அவருடைய எல்லா கஷ்டங்கள், வியாதிகள், சூழ்நிலைகள் எல்லாம் நீர் மாற்றும் ஆண்டவரே. எல்லாவற்றையும் மாற்றுகிற தேவன் நீரே. கர்த்தாவே, பாவங்களுக்கு மட்டுமல்ல எங்களுக்கு வருகிற எல்லா வியாதிக்காக நீர் கல்வாரியில் கர்த்தாவே ஆண்டவர் ரத்தத்தை சிந்தி மரித்தீர். பிசாசுடைய தலையை நசுக்கி போட்டீர். அதற்காக ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். தழம்புகளால் குணமானீர்கள் என்று சொன்னீரே அப்பா. உமது தழம்புகள் எங்களுடைய சரீரத்துக்கு சுகத்தை கொண்டு வருகிறது. ஆனபடினால் தழம்புகளால் நீர் கர்த்தாவே சுகத்தை தருபடியாக வேண்டிக் கொள்ளுகிறோம். பூர்ண விடுதலையை தாரும் ஆண்டவரே. அந்தகார வல்லமை நிர்மூலமாக்கணமே. திருப்பதி ஊழியத்துக்கு விரோதமாக கிரியை செய்கிற இந்த வல்லமையை அகற்றுபடியாக வேண்டிக் கொள்ளுகிறோம். எங்கள் ஜீவியத்தில் குறைவுகள், குற்றங்கள் எல்லாம் மன்னி மன்னி இரத்தத்தால் கழுவும் ஆண்டவரே. விசுவாசிகளுடைய ஜீவியத்திலும் ஊழியர்களுடைய ஜீவியத்திலும் அடியாண்ட ஜீவியத்திலும் அந்த குறைவுகள், குற்றங்கள் எல்லாம் மன்னியும் 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 ஆண்டவரே. இரத்தத்தால் கழுகணமே கழுகணமே. எங்களை தாழ்த்தி உமது கருத்து தருகிறோம். ஊழியர்கள் இல்லாத இந்த நாட்களில் இருக்கிற ஊழியர்களை நீர் பலப்படுத்தி உமது மேன்மையான நோக்கத்தை நிறைவேற்றும்படியாக வேண்டிக் கொள்ளுகிறோம். அதற்காக தாழ்த்தி கரங்களில் தருகிறோம். பொறுப்படுத்திக் கொள்ளும். திவ்ய ஆலோசனையை வெளிப்படுத்தி தாரும். அதில்படி ஜீவிக்க மேலும் கிருபையும் அபிஷேகத்தையும் தாரும். நன்மையினால் நிரப்பும். எல்லா குடும்பங்களை ஆசீர்வதிக்கணுமே. எல்லா குடும்பங்களை ஆசீர்வதியும் ஆண்டவரே. அவருடைய பிரச்சனைகளை மாற்றணுமே. கடன் தொல்லைகளை மாற்றணுமே. வியாதிகளை அகற்றணுமே. எல்லா விதமான வேதனைகளை அகற்றும். அபிஷேகத்தினால் அடிம நுகத்தை முறியடிப்பேன் சொன்ன வசனத்தின்படி எல்லா நுகத்தடிகளை முறியடிக்கும்படியாக வேண்டிக் கொள்ளுகிறோம். கருத்தில் தருகிறோம். பொறுப்படுத்திக் கொள்ளும். மேலும் இந்த திருப்பதி ஊழியத்தை ஆசீர்வதியும். ஏராளம் ஆத்துமாக்களை தாரும். நன்மையினால் நிரப்பணமே. கருத்தில் தருகிறோம். பொறுப்படுத்திக் கொள்ளும். இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் நல்ல பிதாவே. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். யாவரும் உட்காருங்க. அப்போ அபிஷேகம் உனக்குள் இருந்தால், అభిషేకం నీలో ఉన్నప్పుడు எந்த வல்லமையும் உன்னை தொட முடியாது. ఏ శక్తి నిన్ను ముట్టజాలదు. அதுக்கு பழைய ஏற்பாட்டில் ஒரு சம்பவம் நடந்தது. దాంట్లో పాత నిబంధనలో ఒక సంభవం మనం చదువుతున్నాం. எசேக்கியேலின் புஸ்தகம் యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 11వ అధ్యాయము 23వ వచనத்தை படியுங்க. 23వ వాక్యాన్ని చదువుకుందాం. எசேக்கியேல் 11:23. యెహెజ్కేలు 11:23. அந்த இடத்தில் தேவனுடைய ஆலயத்தில் இருந்து மகிமை புறப்பட்ட அது கிழக்கு மலையில் போய் நின்றதாக தான் வாசிக்கிறோம். దేవుని ఆలయం నుండి మహిమ బయట వెళ్లి తూర్పు దిక్కునకు వెళ్లి కొండ మీద నిలిచినట్లుగా చదువుతున్నాం. வாசிங்க. ரெண்டு மொழியிலும் வாசிங்க. రెండు భాషల్లో చదవండి. கர்த்தருடைய மகிமை கர்த்தருடைய மகிமை நகரத்தின் நடுவிலிருந்து எழும்பி நகரத்தில் நடுவிலிருந்து எழும்பி நகரத்துக்கு கிழக்கே இருக்கிற மலையின் மேல் போய் நின்றது. மலையின் மேல் போய் நின்றது. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను.
നെബുക്കദ്നേസർ രാജ ബാബിലോണിലെ പെരിയ ഒരു പരാക്രമശാലി. నెబుకద్నెజరు రాజు బబులోను దేశంలో గొప్ప పరాక్రమశాలి అయిన రాజుగా ఉండెను. அவனுடைய காலத்தில் அநேக ராஜ்யங்களை அவன் பிடித்து அவன் முதலாம் உலக చక్రవర్తిயாக మాற்றப்பட்டார். అతని కాలంలో ఇతర సామ్రాజ్యములన్నిటినీ జయించుకొని మొదటి చక్రవర్తిగా అతడు స్థాపించబడెను. அதுவரைக்கும் ராஜாக்கள் இருந்தார்கள். అంతవరకు రాజులు ఉండి ఉన్నారు. సౌల్ రాజా, సౌలు రాజు, దావీదు రాజా, దావీదు రాజు, సొలొమోన్ రాజా. సొలొమోను రాజు. ஒரு ராஜ்யத்துக்கு அதிபதி தான் ராஜா. ఒక రాజ్యములకు అధిపతి ఒక రాజు అయి ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజాவின் நாட்களில், నెబుకద్నెజరు రాజు యొక్క పరిపాలనలో, அதாவது BC 606ஆம் ஆண்டில் క్రీస్తు పూర్వము 666వ సంవత్సరము அநேக ராஜ்யங்களை அவன் பிடித்து అనేక సామ్రాజ్యములను పట్టుకొని பல ராஜாக்களுக்கு அவன் தலைவனாக மாற்றப்பட்டான். அதுதான் சக்கரவர்த்தி. అనేకమైన రాజులకు తలగా మార్చబడి ఉన్నాడు. అదే చక్రవర్తి. எம்பரர் என்று சொல்லுவாங்க. చక్రవర్తి అని చెప్తుంటారు. பல ராஜாக்களுக்கு இவன் தலைவன். అనేక మంది రాజులకు అధిపతిగా మారి ఉన్నాడు. அப்படிப்பட்ட ஒரு பெரிய பராக்கிரமசாலி தான் నెబుకద్నెజర్. అటువంటి గొప్ప పరాక్రమశాలి నెబుకద్నెజర్ రాజు. బాబిలోన్ రాజ్యத்திலே இரண்டாம் ராஜா. బబులోను రాజు యొక్క రెండవ రాజు. அதிலே 7 ராஜாக்கள் எழும்பினார். 7 రాజులు లేచి ఉన్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. 8 முறை ఈ నెబుకద్నెజర్, ఈ పరాక్రమశాలి యెరూషలేమే పిడిக்கும்படிக்கு வந்தார். 8 పర్యాయములు ఈ పరాక్రమశాలి నెబుకద్నెజరు యెరూషలేమునకు ముట్టడి వేయాలని చెప్పి ప్రయత్నించున్నాడు. முதலாம் ராஜாக்கள், முதலாம் நாளாகமத்தில் நாம் வாசிக்கிறோம். మొదటి రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో చూడగలము. వాసిక நமக்கு நேரம், అన్ని వాక్యాలు చదవడానికి సమయం లేదు. ஆமென். 8 முறை வந்தார். 8 సార్లు వచ్చి ఉన్నాడు. அதில் ஒரு முறை வந்தது தானியேல் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை நாம் வாசிக்கும் போது, దానిలో మొదటి పర్యాయం వచ్చినప్పుడు అనగా దానియేలు 1:1 చూసినప్పుడు, தானியேல் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தில் யோயாக்கீன் அவனுடைய நாட்களில் 3ஆம் வருடத்தில் నెబుకద్నెజర్ ராஜா ఎరుసలేమే ముట్టికై పోటాన్ என்று వాసిக்கிறோம். యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు ముట్టడి వేసి ఉన్నాడు. யூதாவின் ராஜாவாகிய யோயாக்கீம் அரசாண்ட 3ஆம் வருஷம், யூதாவின் ராஜாவாகிய யோயாக்கீமினுடைய அரசாண்ட 3ஆம் வருடத்தில் பாபிலோனின் ராஜாவாகிய నెబుకద్నెజర్ எருசலேமுக்கு வந்து அதை முற்றுகை போட்டான். యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా పిడిక ముడియవిல்லை, పట్టుకొనలేకపోయినాడు. இப்படி 8 முறை வந்தார். ఈ విధంగా 8 సార్లు వచ్చి ఉన్నాడు. 8 முறையும் அவனால பிடிக்க முடியவில்லை. 8 సార్లు పట్టుకొనలేకపోయినాడు. இவர்களெல்லாம் ராஜாக்கள், వీరందరూ రాజులై ఉన్నారు. யோயாக்கீம் ஒரு ராஜா. యెహోయాకీను రాజులై ఉన్నారు. அவருடைய குமாரன் யோயாக்கீன் அவன் ஒரு ராஜா. అతని కుమారుని యెహోయాకీను కూడా రాజై ఉన్నాడు. அவருடைய சித்தப்பா, அப்பாவுக்கு தம்பி, அவனும் ஒரு ராஜா, சிதக்கியா. అతని యొక్క చిన్న తండ్రి కూడా సిద్కియా రాజై ఉన్నాడు. ஆனாலும் இவன் எம்பரர், చక్రవర్తి, గొప్ప చక్రవర్తిగా ఉండి ఉన్నాడు. அவன் எகிப்தை பிடித்தான், ఐగుప్తును పట్టుకొని ఉన్నాడు. பக்கத்தில் உள்ள எல்லா ராஜ்யங்களையும் பிடித்தான், పక్కనున్న రాజ్యాలన్నిటినీ పట్టుకొని ఉన్నాడు. எகிப்து அந்த நாட்களிலே பெரிய ஒரு ராஜ்யம். ఐగుప్తు అనేది గొప్ప రాజ్యముగా ఉండి ఉన్నది. ఫారో వంశం, ఫరో యొక్క వంశము. దేవునికి మహిమ, దేవునికి మహిమ. அவனையும் பிடித்தான், అతనే పట్టుకొని ఉన్నాడు. యెరూషలేమే పిడిక్கிறது லேசான காரியம். యెరూషలేము పట్టుకుంటే చాలా సులభమైన కార్యమే. యెరూషలేం పెద్ద రాజ్యం అల్ల. యెరూషలేము పెద్ద రాజ్యం ఏమీ కాదు, చిన్న రాజ్యమే. அவ்வளவும் பாப்புலேஷன் இல்ல, అంతగా జనాభా సంఖ్య లేదు. அந்த நாட்களில் அவருக்கு அவ்வளவும் பணமும் இல்ல, అంత డబ్బు కూడా వారికి ఆ దినాలలో లేదు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. அப்படி இருந்தும் ఆ విధంగా ఉండి కూడా அந்த ராஜ்யத்தை பிடிக்க முடியவில்லை. ఆ రాజ్యాన్ని పట్టుకోలేకపోయినాడు. కారణం என்ன? కారణం ఏమి? அது நாம் விளங்கிக் கொள்ள வேண்டும். దాన్ని మనం అర్థం చేసుకొనవలెను. நாம் எல்லாரும் எருசலேம் ராஜ்யம், మనమందరం యెరూషలేము రాజ్యమై ఉన్నాం. நாம் தான் புதிய ஏற்பாட்டிலே எருசலேம், మనమే నూతన నిబంధనలో యెరూషలేము అయి ఉన్నాం. தேவனுடைய சபை, దేవుని సంఘము நம்மை பிடிக்கும்படியாக, మనల్ని పట్టుకోవడానికి, நம்மை அழிக்கும்படியாக, మనల్ని నశింపజేయడానికి வானமண்டலத்திலே பொல்லாத ஆவிகள், ఆకాశ మండలమందల దురాత్మల సమూహం, అంధకార వల్లమகள், అంధకార శక్తులు,
పోరాడికొండిరుక్கிறது. పోరాడుచూ ఉన్నవి. ஆனால் కానీ ఆ దేవాలయத்துக்குள் ஒரு மகிமை காணப்பட்டது. ఆ దేవాలయంలో ఒక మహిమ కనబడెను. ఈ మహిమ இருக்கிற நாள் வரைக்கும் ఆ మహిమ ఉన్నన్ని దినములు కూడా நீங்கள் தைரியப்பட வேண்டும். మీరు ధైర్యపడవలెను. மகிமை உனக்குள் இருக்கிற நாள் வரைக்கும் మహిమ నీలో ఉన్నంత వరకు எந்த வல்லமையும் உன்னை தாக்க ఏ முடியாது. శక్తి నిన్ను తాకలేదు. நீ வல்லமையை தாக்கலாம், నీవు శక్తిని తాకవచ్చును, நீ வல்லமையை ஜெயிக்கலாம். నువ్వు శక్తిని జయించవచ్చును. உன் பலத்தினால் அல்ல, నీ బలముతో కాదు, பலத்தினாலும் அல்ல, பராக்கிரமத்தினாலும் அல்ல. இனி நீங்க சொல்லுங்க, தேவனுடைய ஆவியினால் ஆகும். శక్తి చేతనైనను బలము చేతనైన కాక దేవుని ఆత్మ ద్వారా జరుగును. அதனால தான் 54ஆம் சங்கீதம் 17 கடைசி வசனத்தின் கடைசி பகுதியில் வாசிக்கும் போது, అందులో 54వ కీర్తన 17వ వాక్యం యొక్క చివరి భాగం చదివినప్పుడు 54ஆம் எசையா 54 యెషయా கடைசி 54 வசனத்தின் கடைசி பகுதி, சிவரி வாக்கியம் உனக்கு சிவரி. விரோதமாக எழும்புகிற எந்த ஆயுதமும் வாய்க்காமல் போ. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధమును వర్ధిల్లదు. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் உனக்கு விரோதமாக உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே எந்த போ. ஆயுதமும் வாய்க்காமல் போ. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. அதனால்தான் 54 வசனத்தை படியுங்க. అందులో 54:4 చదవండి. பயப்படாதே, உன்னை அழைத்த தேவன் உண்மை உள்ளவர். படிங்க. பயப்படாதே, நீ பயப்படாதே, வெட்கப்படுவதில்லை. ஒழுங்கா படி. பயப்படாதே, நீ வெட்கப்படுவதில்லை. பயப்படாதே, அப்புறம் நீ வெட்கப்படுவதில்லை. பயப்படாது, நீ வெட்கப்படுவதில்லை அர்த்தம் என்ன? பயப்படாதே, பயப்படாதே, நீ வெட்கப்படுவதில்லை. நீ வெட்கப்படுவதில்லை. காரணம், உன்னை அழைத்த தேவன் உண்மை உள்ளவர். భయపడకుము, నీవు లజ్జపడనక్కరలేదు, ఎందువల్లంటే పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. 1 தெசலோனிக்கேயர் 5ஆம் அதிகாரம் 24ஆம் வசனம் படியுங்க. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. 1 தெசலோனிக்கேயர் 5:24. మొదటి దశలోనిక 5:24. அழைத்தவர் உண்மை உள்ளவர், పిలిచిన వాడు నమ్మకస్తుడు, அவர் அப்படியே ఆయన ఆ செய்வார். విధముగానే చేయును. வாசி. உங்களை அழைக்கிறவர் உண்மையுள்ளவர், அழைக்கிறவர் உண்மை உள்ளவர், அவர் அப்படியே செய்வார். அப்படியே செய்வார். ఆయన అలాగునే చేయును. நீ பயப்படாதே, నువ్వు భయపడవద్దు, நீ வெட்கப்பட்டு போவதில்லை. నువ్వు సిగ్గుపడనక్కరలేదు. காரணம் என்ன? కారణమేమి? உனக்குள்ள எனக்குள்ள ஒரு மகிமை உண்டு. నీలోను నాలోను ఒక మహిమ ఉన్నది. எப்படி இந்த மகிமையை பெற்றுக்கொண்டோம்? ఎలాగని ఈ మహిమను పొందుకొని ఉన్నాము? எப்படி பெற்றுக்கொண்டோம்? ఎలా పొందుకొని ఉన్నాం? அபிஷேகத்தினால். అభిషేకము ద్వారా. 1 பேதுரு 4ஆம் அதிகாரம் 14ஆம் வசனம் படியுங்க. మొదటి పేతురు 4:16 చదవండి. 1 பேதுரு 4ஆம் அதிகாரம் 14ஆம் வசனம். మొదటి పేతురు 4:14. நீங்கள் கிறிஸ்துவின் நாமத்து நிமித்தம் நிந்திக்கப்பட்டால் பாக்கியவான்கள், ஏனென்றால் தேவனுடைய ஆவியாகிய மகிமையுள்ள ஆவியானவர் உங்கள் மேல் தங்கி இருக்கிறார். அவர்களாலே தூசிக்கப்படுகிறார். அப்ப மகிமையுள்ள ஆவியானவர் பரிசுத்த ஆவியினால் உங்கள் மேல் தங்கி இருக்கிறார். మహిమా స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్మ మూలముగా మీ మీద నిలుచుచున్నాడు. ఈ అభిషేకం ముఖ్యం. కావున అభిషేకము ముఖ్యము. నేను మున్నమే சொன்னது போல எழுச்சியாக மாற்றாதே. నేను ముందుగానే చెప్పి ఉన్నాను, ఉద్రేకంగా మార్చుకోవద్దు. అనుభవం ఇல்லாத అభిషేకం అభిషేకం అల్ల. అనుభవం లేని అభిషేకం అభిషేకము కాదు. అనుభవం ఇல்லாமல் நீ வேதத்தை வாசித்தால் அது வேத வாசிப்பல்ல. అనుభవం లేకుండా దేవుని గ్రంథం చదివినా కూడా దేవుని వాక్యము కాదు. అనుభవం ఇல்லாத நீ ஒரு பாட்டு பாடினால் அது பாட்டு பாடுவதல்ல. అనుభవం లేకుండా పాట పాడినది పాట కాదు. நான் தண்ணி குடிக்கிறேன், ఇప్పుడు నేను నీళ్లు తాగుతున్నాను, எனக்கு ஒரு అనుభవం தேவை. నాకు ఒక అనుభవం అవసరము. என்ன అనుభవం? ఏంటి అనుభవము? நான் தண்ணி குடிக்கிறேன், నేను నీళ్లు తాగుతున్నాను, ஒரு అనుభవం ఉండాలి. ఒక అనుభవం కలగవలెను. எந்த தாகம் மாற்றப்படும், నా దాహము తీర్చబడవలెను. நான் சாப்பிடுகிறேன், నేను తినుచున్నాను, எனக்கு ஒரு అనుభవం ఉండాలి. నాకు ఒక అనుభవం కలవాలి. పసి మారివిடும், నా ఆకలి తీర్చబడాలి. நான் குளிக்கிறேன், నేను స్నానం ஒரு చేయించున్నాను, అనుభవం ఉంది. ఒక అనుభవం ఉన్నది. என்னோட வேர்வு நாற்றமும் நமிச்சலும் எல்லாம் மாற்றப்படும். నా యొక్క చెమట, నా మురికంతా కూడా తొలగించబడుచున్నది. చెరిపిట్టు నడకறேன், నేను చెప్పులేసుకుని నడుస్తున్నాను, అనుభవం ఉంది. అనుభవం ఉన్నది. ముళ్ళుం కల్லும் என்ற காலில் குத்தாது, ముళ్ళు రాళ్ళు నా కాళ్ళు గుచ్చుకోవు. கொட பிடிக்கிறேன், నేను గొడుగు పట్టుకుంటున్నాను, అనుభవం ఉంది. అనుభవం కావలేను. பகலில் உள்ள வெயிலினுடைய
அந்த வெயிலுடைய கதிர் என்னோட தலையில் பாயாது. పగలు ఉన్నటువంటి ఎండ దెబ్బ నాకు తగలదు. மழைத்து கொடை பிடித்தால் அந்த தண்ணி என் தலையில் வீழாது. వర్షంలో గొడుగు పట్టుకుంటే నీళ్లు నా మీద పడవు. எல்லாத்துக்கும் அனுபவம் உண்டு. వీటన్నిటికి అనుభవం ఉన్నది. அனுபவம் இல்லாதது அது சும்மா வீண். అనుభవం లేనిది వ్యర్థమే. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. நாம் அநேகர் பாட்டு பாடுகிறோம். ఇది నాలు అనేకులు పాటలు పాడుతున్నాం. అనుభవం இல்ல. అనుభవమే లేదు. సంతోషం இல்ல. సంతోషం లేదు. సమాధానం లేదు. ஒரு ఆరుదల இல்ல. ఒక ఆదరణ లేదు. ఆరుదల இல்ல. ఒక విశ్రాంతి లేదు. விளங்கிக்கொள்ளுங்க. అర్థం చేసుకోండి. நீயே கடமைக்காக பாடலே பாடுகிறாய். ఏదో బాధ్యత కొరకు పాటలు పాడుచున్నావు. கடமைக்காக வேதத்தை வாசிக்கிறாய். బాధ్యత కొరకు గ్రంథాన్ని చదువుచున్నావు. கடமைக்காக கூட்டங்களுக்கு வருகிறாய் போகிறாய். బాధ్యత కొరకు కూటాలకు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. பிசாசுனுடைய தந்திரம். ఇది సాతాను యొక్క తంత్రము. அவனுக்கு முக்கியமான 7 தந்திரம். వారికి ముఖ్యమైన 7 తంత్రాలు ఉన్నవి. அதனால்தான் பிசாசுனுடைய தந்திரங்களை நீங்கள் அறியாதவர்கள் அல்லவே. అందువల్ల సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. ஒரு தந்திரம் தான் தேவ சமூகத்தில் வந்து தேவ ஜனங்கள் ஆசீர்வாதம் பெறாமல் வந்தது போல திரும்பி போக வேண்டும். దానిలో ఒక తంత్రం ఏంటంటే దేవుని జనులు దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత ఆశీర్వాదం పొందకుండా వచ్చిన రీతిగానే వెళ్ళిపోవుట. இன்னைக்கு அநேகர் அப்படிதானே. ఈ రోజులో అనేక మంది అలాగనే ఉంటున్నారు. உண்மையே சொல்லி பாருங்க. నిజంగానే చెప్పండి యథార్థముగా. முன்காலங்களில் அப்படி இல்லை. ముందున్న కాలంలో అలా లేదు. தேவ சமூகத்தில் போனால் நிச்சயமாக அந்த பல்லு வலி மாற்றப்படும். దేవుని సన్నిధానంలో నిశ్చయంగా నా పన్ను నొప్పి తగ్గిపోవును. நிச்சயமாக இந்த கலக்கம் மாற்றப்படும். నిశ్చయంగా నా కలవరాలన్నీ తొలగించబడును. நிச்சயமாக இந்த வறுமைகள் மாற்றப்படும். నిశ్చయంగా నా లేమంతా తొలగించబడును. நிச்சயமாக என்னுடைய இனி ஆவிக்குரிய பகுதியில் கோபம் மாற்றப்படும். నిశ్చయంగా ఆత్మీయ జీవితంలో కోపం తీసివేయబడును. జయజీవియం నాకు உண்டாகும். జయ జీవితం కలుగును. பரிசுத்தத்தில் வளர முடியும். పరిశుద్ధతలో నేను ఎదగగలను. இதெல்லாம் தான் அனுபவம். ఇవన్నీ అనుభవములు. நீங்கள் சிந்தித்து பாருங்க. ఇవన్నీ తలంచి చూడండి. நீ வீட்டிலே கொஞ்ச நேரம் இருந்து ஜெபிக்கலாம். ఇంట్లో కొంత సమయం ఉండి ప్రార్థించవచ్చు. வீட்டிலே ஆவியில் நிரம்பலாம். ఇంటిలో ఆత్మతో నింపబడవచ్చు. வீட்டிலே வேதத்தை வாசிக்கலாம். ఇంట్లో దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు. வீட்டிலே வேதத்தை தியானிக்கலாம். ఇంట్లో వాక్యాన్ని ధ్యానించవచ్చును. எல்லாம் நீ வீட்டில் இருந்து செய்யலாம். ఇంటిలో ఉండి చేయవచ్చును. அனுபவம் உண்டாகும். అనుభవం కలగవలెను. அனுபவம் இல்லாவிட்டால் அதெல்லாம் வெறும் இமோஷனல் எழுச்சி. అనుభవం లేనట్లయితే ఇవన్నీ కూడా ఉద్రేకములతోనే సమానం. அநேகருக்கு ஒரு சந்தோஷம் இல்ல, சமாதானம் இல்ல, ஒரு ஆசீர்வாதம் இல்ல, ஒன்றுமில்லை. అందువల్ల అనేకుల్లో సంతోషము సమాధానము சில ఆశీర్వాదము ఉండలేదు. விசுவாசிகள் பாசன 35 வருஷத்தை விசுவாசி எனக்கு இன்னும் ஒரு வீடு இல்ல. పాస్టర్ గారు 35 సంవత్సరాల విశ్వాసం ఇంకా నాకు ఇల్లు లేదని చెప్తూ ఉంటారు. நான் இத்தனை வருஷத்தை விசுவாசி எனக்கு ஒரு முன்னேற்றம் இல்ல. ఇన్ని సంవత్సరాల విశ్వాసానికి కానీ ఒక ముందంజ వేయలేకపోతున్నాను. அந்த ஸ்டான்லி பவுலோஸ்ட்ட கேட்டு பாருங்க. ఆ స్టాన్లీ పౌలస్ని అడిగి చూడండి. 55ஆம் ஆண்டில் 55వ సంవత్సరములో என்னோட அப்பா அம்மா ரட்சிக்கப்பட்டாங்க. నాకు తల్లిదండ్రులు రక్షింపబడి ఉన్నారు. அந்த காலத்துல நாங்க கொஞ்சம் வசதி உள்ள ஒரு குடும்பத்தில் பிறந்தவர். ఆ కాలంలో వసతి కల కుటుంబంలో జన్మించున్నాం. పెంతకోస్తిల్ వందదినాలే అయితే ఈ పెంతకోస్తిలో వచ్చినందువలన என்னோட தாத்தா சொத்தெல்லாம் பிடுங்கியாச்சு. మా తాత యొక్క గారు ఆస్తంతా తీసేసుకున్నారు. வேற யாரும் பிடுங்கவில்லை. వేరే ఎవరును పట్టుకోలేదు. தாத்தா பிடுங்க தகப்பனாரு பப்ளிக் ரோடில் போட்டு அடியோடு அடி. ఆ విధంగా మా తాతగారు ఆస్తంతా తీసుకుని మా తండ్రి గారు ఆ విధంగా బహిరంగంగా కొట్టి ఉన్నారు. దేవునికి మహిమ. జీరో ఐటమ్ సున్నాగా మారిపోయి ఉన్నాం. ஆனா இன்றைக்கு எங்களுக்கு எவ்வளவு ஆசீர்வாதம். కానీ దీనిలో ఎంతో ఆశీర్వాదములు ఉన్నవి. என்னோட சித்தப்பாவை பார்க்கலும் எங்களுக்கு தான் ஜாஸ்தி ஆசீர்வாதம். మా యొక్క బాబాయ్ కంటే మాకే అధికమైన ఆశీర్వాదం ఉన్నది. നമ്മുടെ தேவன் ஆசீர்வதிக்கும் தேவன். ఎందువల్లంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. அப்பாவும் அம்மாவும் சொன்னாங்க. మాకు తల్లి తండ్రి చెప్పి ఉన్నారు. நாங்க ஆர்த்தடாக்ஸ் சபையை சேர்ந்தவங்க. ఆర్థడాక్స్ సంఘంలో చెందిన వారము. எங்களுக்கும் பைபிள் உண்டு. మాకు బైబిల్ ఉన్నది. ஆனா பைபிள் வாசிக்கிறது இல்ல. కానీ బైబిల్ చదవము. அவங்களோட கீர்த்தனங்களை ஏதோ பாடி போவாங்க. వాళ్ళు ఏదో కీర్తనలు పాడి వెళ్ళిపోతారు. அப்ப என் அப்பா அம்மா சொன்னாங்க ఈ வேதத்தில சத்தியத்தை நான் விட மாட்டேன். తల్లిదండ్రులు చెప్పి ఉన్నారు ఈ గ్రంథంలోని సత్యములను విడిచిపెట్టము. நீங்க என்னை அடிச்சு கொண்டாலும் கூட சரி. నేను కొట్టి చంపినా సరే. எனக்கு 4 பிள்ளைகள். 4 పిల్లలు. நான் மூன்றாவது பையன். నేను మూడవ అబ్బాయిని. எனக்கு కీழ ஒரு பையன். నాకు తర్వాత ఇంకో తమ్ముడు. 4 பையங்களுக்கு தகப்பன் இல்லாம போனாலும் பரவாயில்லை. 4 అబ్బాయిలకు తండ్రి లేకపోయినా పర్వాలేదు. வேதத்தில சத்தியத்தை நாங்கள் நாம் விட மாட்டோம். ఈ దేవుని వాక్య సత్యాలు విడిచిపెట్టము. అమ్మాவும் சொன்னாங்க இந்த సత్యத்தை నాను విட మాటం. మా తల్లి కూడా అదే చెప్పింది సత్యాన్ని విడిచిపెట్టము అని. మనం తిరుముదల్ సత్యం, మారు మనసు సత్యము, జ్ఞానస్నాన సత్యం, బాప్తిసం ఒక సత్యము, అభిషేక సత్యం, అభిషేకం ఒక సత్యము, దైవిక సుఖ సత్యం, దైవిక స్వస్థత, వేర్పాటు జీవియ సత్యం, ప్రత్యేకమైన జీవితం సత్యము, క్రీస్తువుకాக పాడుపడుகிற సత్యం, క్రీస్తు కొరకు శ్రమపడే జీవితము, ముற்றிலும் పరిశుద్ధமாக்கப்படுகிற సత్యం, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడే అనుభవము. இப்படிப்பட்ட సత్యத்தை நாங்கள் விட மாட்டோம். ఇటువంటి సత్యాలు మేము విడిచిపెట్టము.
உடனே ஒரு ஹிந்து மனுஷன் வந்தா, ఒక హిందూ మనుషుడు వచ్చిన్నాడు. என்ன நீங்க பண்றீங்க, ఏంటి మీరు இங்க చేస్తున్నారు, என்ன நடக்குது? ఏం జరుగుతుంది ఇక్కడ? அவ என்ன சொல்றா? ఆమె ఏం చెప్తుంది అక్కడ? இந்த பைபிளுக்கு தானே என்னமோ ஞானஸ்நானம் எடுத்தான், ఈ బైబిల్ బాప్తిసం తీసుకొని ఉన్నారు, இந்த பைபிளில சத்தியம் தானே, ఇది బైబిల్లో సత్యమే కదా. அவனொன்னும் குடிக்க போகவில்லை, అలా తాగడానికి వెళ్ళలేదే, அவன் பெண்ணுங்களோட பின்னால சுற்ற போகவில்லை, ఆడపిల్ల వెనకాల తిరగటానికి వెళ్ళలేదే, பைபிள் தானே எடுத்து காட்டுறான். బైబిలే కదా ఎత్తి చూపిస్తున్నారు. இனி நீங்கள் அடிக்க கூடாது, ఇక మీద ఆయన కొట్టొద్దు. அந்த ஞாயிறு தான் எங்களுக்கு உதவி செய்தாங்க. ఆ విధంగా ఆ నాయుడు వచ్చి మాకు సహాయం చేసి ఉన్నారు. கேட்டீங்களா? தேவன் ஆசீர்வதித்தார், దేవుడు ఆశీర్వదించున్నారు. అనుభవం, అనుభవము. தேவ ஜனமே, దేవుని జనమా, நமக்கு அனுபவம் தேவை, మనకు అనుభవం అవసరము. அபிஷேகத்தினால், అభిషేకం ద్వారా நீ ஒரு மகிமையை பெற்றிருக்கிறாய், నీవు ఒక మహిమను పొందుకొని ఉన్నావు. அந்த மகிமையை விட்டு விலகாது, ఆ మహిమను తొలగిపోవద్దు, பிரகாசத்தை விட்டு ఆ விலகாது, ప్రకాశాన్ని విడిచిపెట్టొద్దు, அந்த அனுபவத்தை விட்டு விலகாது. ఆ అనుభవం నుంచి వదిలి వెళ్ళిపోవద్దు. அனுபவம் என்று சொல்லும் போது అనుభవం అని చెప్పినప్పుడు 75 விதமான ஆசீர்வாதங்கள் உண்டு. 75 ఆశీర్వాదాలు ఉన్నవి. యెషయా 28:11 வாசிக்கும் போது, యెషయా గ్రంథం 28:11లో, యెషయా 28:11 యెషయా 28:11లో ஆறுதல், இரண்டாவது ஒரு இளைப்பாறுதல், నెమ్మది విశ్రాంతి అని చదువుచున్నాము. பாத்தீங்களா? ரெண்டு ஆசீர்வாதம், రెండు ఆశీర్వాదములు అక్కడ ఉన్నవి. ஆறுதல், அடுத்த இளைப்பாறுதல். ఒకటి నెమ్మది, రెండవది విశ్రాంతి. இனி ரோமர் 5:5 வாசிக்கும் போது, రోమా 5:5 చదివినప్పుడు, அபிஷேகத்தினால் தேவ அன்பு இருதயங்களில் ஊற்றினார். అభిషేకం ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడుచున్నది. ஒரு அன்பு, தேவ அன்பு நம்முடைய இருதயத்தில், அது ஒரு அனுபவம். దేవుని ప్రేమ హృదయంలోకి వస్తుంది, అది ఒక అనుభవం అయినది. அன்பு நம்முடைய இருதயத்தில் இருப்பது ஒரு அனுபவம். ప్రేమ మన హృదయంలో ఉండటం ఒక అనుభవము. என்ன அனுபவம்? ఏంటి అనుభవము? யாரு நமக்கு விரோதமாக பேசினாலும், ఎవరు మనకు విరోధంగా మాట్లాడినా, யாரு நம்மை நிந்தித்தாலும், ఎవరు మనల్ని నిందించినా, யாரு நம்மை கேலி பண்ணினாலும், ఎవరు మనల్ని ఎగతాళి చేసినా, பரிகாசம் பண்ணினாலும், పరిహాసము చేసినా, இல்ல நமக்கு விரோதமாக எது செய்தாலும், లేదా మనకు విరోధంగా ఏమి చేసినా, அன்பு இருக்கிறதுனால ఈ ప్రేమ ఉన్నందువలన அவரோடு நமக்கு கசப்பு வராது, వారి మీద మనకు చేదు ఉండదు, அவரோடு நமக்கு கோபம் வராது, వారి మీద కోపం ఉండదు, அவருக்கு விரோதமாக பகையை வீட்ட வேண்டும் என்ற ஒரு எண்ணம் வராது, వాళ్ళకి విరోధంగా పగ తీర్చుకోవాలని తలంపు ఉండదు. அதனால்தான் ஆரம்ப நாட்களில் అందువల్ల ప్రారంభ దినాలలో விசுவாசத்துக்காக విశ్వాసము కొరకు ஜனங்கள் எல்லாம் அவருடைய சொத்துக்கள் எல்லாம் இழந்து விட்டார்கள். జనులన్నీ కూడా ఆస్తిని కోల్పోయి ఉన్నారు. எங்களுடைய சொத்து நாங்கள் எழுந்தோம், మా సొత్తును మేము కోల్పోయి ఉన్నాం. பின்ன கஷ்டப்பட்டு சில வாழை மரங்கள் வைப்போம், తర్వాత కష్టపడి మేము పని చేసుకుని ఉన్నాము, சில விவசாயங்கள் செய்வோம். కొంత వ్యవసాయం చేసి ఉన్నాం. சத்துருக்கள் வந்து, శత్రువులు వచ్చి, யாரு சத்துருக்கள்? யாரு? శత్రువులు ఎవరు? எங்களுடைய சொந்தத்தைப்பட்டவங்க. సొంత వారి అయినారు. இந்த ஏத்த வாழை மரம் வைப்போம், நேந்திரப்பழம், నేత్రపడవ అరటిపళ్ళు మేము వేసేవాళ్ళమి, அது வெட்டிட்டு போயிடுவோம், దాన్ని నరికి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. வெட்டிட்டு எங்கள்ட்ட வீட்டில் வந்து நான் வெட்டிட்டேன் போயிடுவாங்க. గెల నరుక్కొని మేము నరుక్కున్నాం, మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. ఏం చేయగలము? స్తోత్రం 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 అని చెప్పేవారు. ஆனா தேவன் எங்களை ஆசீர்வதித்தார். ఆయనను దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. அன்பு இருந்ததினால, ప్రేమ ఉన్నందువలన அவர் மேல ஒரு கசப்பு இல்ல, వారి మీద చేదు లేదు. போலீஸ் ஸ்டேஷன் போய் சொல்லி கேஸ் போட வேண்டும், పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసులు పెట్టలేదు, அவனே போய் அடிக்க வேண்டும், వెళ్ళి మేము కొట్టలేదు, ஆளை வச்சு அடிக்க வேண்டும், వాళ్ళు వచ్చి ஆளை வச்சு మన మనుషులను పెట్టించి కొట్టించలేదు. நான் அடிக்க மாட்டேன், டேய் நீ ரெண்டு போடு రెండు వెయ్యి మేము కొట్టాం కానీ మీరు కొట్టండి అని చెప్పి இன்னைக்கு இதெல்லாம் நாம் செய்கிறது இல்லையா? ఇవన్నీ మనం చేయట్లేదా? தேவன் இன்னைக்கு நமக்கு கேஸ் இல்லையா? మీ కేసులు போலீஸ் పెట్టట్లేదా? ஸ்டேஷனுக்கு போறது இல்லையா? పోలీస్ స్టేషన్ వెళ్ళట్లేదా? காரணம் என்ன? కారణం ఏమి? அன்பு இல்ல. ప్రేమ లేదు. அன்பு இருந்தா நீ போக மாட்டான். ప్రేమ ఉంటే మీరు వెళ్ళరు. தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ. அதனால்தான் அன்பினுடைய சுபாவத்தை நாம் 1 கொரிந்தியர் 13:5 வாசிக்கிறோம். 1 కొరింథీ 13:5 నుండి ప్రేమ యొక్క స్వభావాలు చూడగలుగుతున్నాం. அது ஒரு அனுபவம், అదొక అనుభవం అయినది. தேவ அன்பு பரிசுத்தாவியின் அபிஷேகத்தினால் இருதயங்களில் ஊற்றப்பட்டது. పరిశుద్ధాత్మ మూలంగా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడుచున్నది. இனி நாலாவது, ఇక నాలుగవదిగా ரோமர் 14:17 రోమా 14:17 వాక్య ప్రకారంగా, ரோமர் 14:17 రోమా 14:17 వాక్య ప్రకారము, நீதியும் சமாதானமும் பரிசுத்தாவினால் உண்டாகும் சந்தோஷம், నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. அங்க 3 ஆசீர்வாதம். అక్కడ 3 ఆశీర్వాదములు. தேவனுடைய ராஜ்யம் புசிப்பும் குடிப்பும் அல்ல, దేవునికి రాజ్యం భోజనమును పానము కాదు గాని நீதி, నీతియు சமாதானம், సమాధానము, சந்தோஷம், సంతోషము. ஆவியில் நிரம்பும் போது ఆత్మతో నింపబడుచున్నప్పుడు நீதி உண்டாகும். మనలో నీతి కలుగుచున్నది. கட்டிங்களா?
ഒരു നീതിயான എണ്ണങ്ങൾ, ఒక నీతిగల తలంపులు, നീതിயான സ്വഭാവം, నీతిగల స్వభావములు, നീതിயின் ക്രിയകൾ. నీతి క్రియలు. ഒരുത്തനുக்கு നാം അന്യായം ചെയ്യ മാട്ടோம். ఎవరికి అన్యాయం చేయము. கேட்டீங்களா? நீதி செய்வோம், నీతి చేసేదము. அப்புறம் நமக்கு ஒரு சமாதானம் உண்டாகும், తర్వాత మనకు సమాధానం நமக்கு కలుగును, ஒரு சந்தோஷம் உண்டாகும். సంతోషము కలుగును. கேட்டீங்களா? மன மகிழ்ச்சி நல்ல ఔషధం. సంతోష హృదయము మంచి ఔషధం వంటిది. முறிந்த ஆவியோ எலும்புகளை உலர பண்ணும். దుఃఖము గల ఆత్మ ఎముకలను విరగొట్టును. நீதிமொழிகள் 17:22 வாசிக்கிறோம். సామెతలు 17:22 చదువుచున్నాము. இனி அடுத்து తర్వాతగా இப்ப 4:3 ஆசீர்வாதம். ఇప్పుడు 7 ఆశీర్వాదాలు చెప్పి இனி ఉన్నారు. 8வது 8వది 2 கொரிந்தியர் 3:18 வசனத்தின்படி, 2 కొరింథీ 17 வசனத்தின்படி, 2 కొరింథీ 3:17 వాక్య 2 ప్రకారం, கொரிந்தியர் 3:17 2 కొరింథీ 3:17 ஆவியானவர் எங்கேயோ அங்கே விடுதலை. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. ஆவியானவர் எங்கேயோ அங்கே விடுதலை. ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. நான் 8ஆம் வயசில் அபிஷேகம் பெற்றேன். నేను 8వ సంవత్సరంలో అభిషేకం పొందుకొని ఉన్నాను. 8ஆம் வயசில் 8వ సంవత్సరంలో நான் அபிஷேகம் பெற்றேன். నేను అభిషేకం పొందుకొని ఉన్నాను. திக்குவாயுள்ள மனுஷன். నేను నత్తి పెదవులు గలవాడిని. என்னோட பேரு தோமஸ். నా పేరు థామస్. அந்த நாட்களில் தோமஸ் என்று சொல்ல முடியாது. నా పేరు కూడా నేను చెప్పలేను థామస్ అని. நாவானது மேல்வாயோட ஒட்டிவிடும். నా నాలుక పైన అంగిటితో అంటుకొని పోయి ఉండేది. அங்கே இருந்து அது எடுக்கிறதுக்கு கொஞ்சம் கஷ்டம். అక్కడ నుండి తీయడానికి కష్టపడేవాడిని. அந்த மெதுவா ஸ்லோவாக பேசினா முடியும். నెమ్మదిగా మాట్లాడితే మాట్లాడగలను. ஒட்டிவிடும். తో అనగానే అంటుకుపోద్ది. அப்படிதான். అట్లా 2 பேரு சொல்ல முடியாது. పేరే చెప్పలేను. அவ பக்கத்தில் உள்ள பையன் ஸ்கூல்ல படிக்கும் போது, నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, நான் ஹைட் இல்லாதவன் குள்ளன் தான், నేను పొట్టివాడిగా முதல் ఉండేవాడిని. பெஞ்சில் உட்காரும். మొదటి బెంచిలో కూర్చునేవాడిని. அந்த கால் வந்து கீழே எல்லாம் முட்டாது. నా కాళ్ళు కిందకి అంటుకోవు. அப்ப இந்த பேர் என்ன? నీ పేరేంటి? இந்த பேர் என்ன? నీ పేరేంటి? அப்ப நான் மனசுல தோமஸ் 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 சொல்லிட்டு మనసులో అట్లా అనుకుంటా அப்படி ఉంటాను. எழுமி நின்று சொல்லு. మనసులో அவர் అనుకుంటా பக்கத்துல ఉంటాను. பையன் சொல்லும், டீச்சர் அவன் பேரு தோமஸ், அவன் திக்குவாய் உள்ளவன், அவன் விக்கல், பேச தெரியாது. పక్కన నా అబ్బాయి చెప్తాడు, అతని పేరు థామస్. இப்படிதான் என்னுடைய சிறு வயதில், నా చిన్నది వయసులో ఇట్లా జరిగిపోయింది. 8ஆம் வயதில் 8వ సంవత్సరం అందు அபிஷேகம் பெற்றேன். అభిషేకం పొందుకున్నాను. பாத்தீங்களா? చూసినారా? ஆவியானவர் எங்கேயோ அங்கே விடுதலை என்ற வசனம். ఆత్మైనవారు ఎక్కడ ఉన్నారు అక్కడ విడుదల ఉన్నది. 100 என்னுடைய ஜீவியத்தில் தேவன் நிறைவேற்றினார். 100% దేవుడు నా జీవితంలో எனக்கு నెరవేర్చినాడు. சில வார்த்தைகள் வராது, కొన్ని మాటలు పలకలేను. அப்போ அபிஷேகத்தில் உங்களுக்கு விடுதலை உண்டாகும். కాబట్టి అభిషేకంలో విడుదల ఉన్నది. இனி 8, 9 ஆச்சு. இனி 10ஆவது எசாயா 10ஆம் அதிகாரம் 27ஆம் வசனத்தில், యెషయా గ్రంథము 10:28 చదువుకుందాం. அபிஷேகத்தினால் அடிம நுகத்தை முறியடிப்பார். అభిషేకం ద్వారా దాస్యపు కాడులు విరగొట్టబడును. சில பில்லி சூன்ய கட்டுகளால், కొన్ని చేతబడి శక్తులు, மந்திரவாதத்தினால், మంత్ర శక్తులు, சில செய்வின கோளாறினால், కొన్ని ఆ విధంగా పిలిచి சில வீடுகளெல்லாம் பிசாசானவன் கட்டி வைத்திருப்பார். సాతాను ఆ విధంగా కొన్ని ఇళ్లను బంధించి ఉన్నది. அவருடைய சரீரத்தில் வியாதி, వాళ్ళ శరీరంలో వ్యాధులు, அவருடைய பிசினஸில் டவுன், వాళ్ళ వ్యాపారాలు నష్టము, பின்ன அவருடைய பிள்ளைகளோட படிப்பு పిల్లలకి విద్యాభ్యాసం ఆగిపోవచ్చున్నది. பலவிதமான கட்டுகள் இருக்கும். పలు రకాలైన కట్లు. நீ நல்ல ஆவி நிரம்புங்க, నువ్వు బాగా ఆత్మతో నింపబడు, அந்த சாத்தான் உன்னை விட்டு விலகும். ఆ సాతానుని వదిలి వెళ్ళిపోవును. அதான் அடிம நுகத்தை முறியடிப்பார். దాస్యపు కాడి విరగొట్టబడును. அதனாலதான் தேவன் அந்த அபிஷேகம் நமக்கு தந்திருக்கிறார். కావున అభిషేకం మనకి ఇచ్చినారు. இந்த அபிஷேகத்தை நீங்கள் அற்பமாக ఈ எண்ணாதீர்கள். అభిషేకాన్ని తక్కువగా ఎంచవద్దండి. இந்த అభిషేகத்தை நீங்கள் விட்டு விடாதீர்கள். అభిషేకాన్ని వదిలిపెట్టద్దు. மணிக்கூர் கணக்க நீங்க நல்ல ஃப்ரீயாக స్వాధీనமாக ఆవిని నింపి పழகணும். గంటల తరబడి స్వేచ్ఛగా స్వాతంత్రంగా అభిషేకంతో నింపబడటం అలవాటు చేసుకోవాలి. చిన్న వయసులో మేమంతా దేవునికి తోటం தந்தார். మాకు తోట ఇచ్చినారు. பாக்குமரம் தோட்டம், அப்படி தோட்டங்கள் தந்தார். ఈ విధంగా நாங்க தோட்டத்தில் நாங்க போய் வேலை செய்யும். ఈ తోటలో మేము పని చేసే వాళ్ళం. వెళ్ళి ఆ தோட்டத்துக்கு போனா நாங்கள் ஒரே ஆவி நிரம்பி குதிச்சு தான் வேலை செய்யும். ఆ తోటలోకి వెళ్ళి బాగా ఆత్మతో నింపడి మేము గంతులు వేయించి పని చేసే వాళ్ళం. ஒருமுறை எங்களை தேடி பாஸ்டர் ஒரு ஊழியக்காரன் வந்தாரு. ఒక పర్యాయం మనం వెతుక్కుంటూ ఒక పాస్టర్ గారు వచ్చినారు. మమ్మటి వచ్చి వేலை செய்கிறோம். మేము బాగా పార తీసుకొని పని చేస్తూ ఉన్నాము. தண்ணி இப்படி திருப்பி விடணும். నీళ్లు కూడా తిప్పుతూ ఉండాలి.
நாங்க ஆவி நிரம்பி அந்நிய பாஷை பேசி தண்ணி திறப்பிட்டே இருக்கிறோம். ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ నీళ్లు వేస్తూనే ఉన్నాం. என்னடா இங்க காத்திருப்பு கூட்டம் நடக்குதா? ఏంటి ఇక్కడ కనిపెట్టుకోవడం జరుగుతుంది తోటలో என்னடா అనుకున్నారు. கையில பைபிள்ல மம்மட்டி, మా చేతిలో బైబిల్ కాదు పారలన్నవి. கூட வேலை செய்தால் நாங்கள் ஆவி நிரம்பி வேலை செய்கிறோம். ఆత్మతో నింపబడి ఆ పనిముట్లతో పని చేయించున్నాము. அந்த வேலை என்ற நுகம் எங்களுடைய சரீரத்தை தாக்காது. ఆ పని అనే ఒక కాడి మా శరీరాన్ని ముట్టదు. அப்ப ఈ சொல்லுகிற எனக்கு அப்ப 10 வயசு 11 12 வயசு தான். అప్పుడు నాకు 10-12 సంవత్సరాల వయసే. பெரிய 25 వయసు ஒன்றும் இல்ல. ఏం 25 సంవత్సరాల వయసు గల పిల్లోడు కాదు. 22 వయసుல ஊழியத்துக்கு வந்துட்டேன். 22 సంవత్సరాల వయసుకి నేను సేవకు వచ్చేసాను. 10 11 12 13 14 15 వయసుல కథ தான் சொல்றேன். 10 12 15 సంవత్సరాల వయసులో కథ చెప్తున్నాను. 10 వయసుల పையனுக்கு என்ன பலன் இருக்கும்? ఈ 10 సంవత్సరాల వయసు గల పిల్లడికి ఎంత బలం ఉంటుంది? నిరంబి நாங்கள் எங்களுடைய தோட்டத்தில் எல்லா வேலையும் செய்வோம். అయితే ఆత్మతో నింపబడే తోటల పనంతా చేసేవాళ్ళమి. కలపే తెలియదు. ఎటువంటి అలసట మాకు ఉండేది కాదు. కారణం ఆవి నిరంబితం వేల செய்கிறோம். కారణం ఏంటంటే ఆత్మతో నింపబడి పని చేయాలి. అన్య భాష పేసితం వేల செய்கிறோம். అన్ని భాషలు మాట్లాడి పని చేసేవాళ్ళము. దేవుని కొండతం వేల செய்கிறோம். దేవునితో మనం పని చేసేవాళ్ళము. అది ఎన్న అనుభవం తెలియదు. అది ఎంత అనుభవమో చూడండి. காலை தொடங்கி மாலை வரைக்கும் சில வேளைகளில் வேலை ఉదయం నుండి செய்யணும். సాయంత్రం వరకు ఎంతో పని చేయాలి. சில లీవ్ நாள் வந்தா எங்களுக்கு தலைவலி தான். సెలవు దినం వస్తే మాకు తలనొప్పి. కారణం எங்களுக்கு கூலி கொடுக்க பணம் இல்ல. ఎందువల్లంటే మేము ఆ విధంగా పని చేసుకుంటేనే మాకు డబ్బులు. அப்படி வேலை செய்யறது நாம் நல்ல வேலை செய்யும். ఆ విధంగా బాగా పని చేసే వాళ్ళము. எந்த தகப்பனுக்கு என்ன ஊழியத்துக்கு விடுறதுக்கு விருப்பம் இல்ல. మా తండ్రి గారికి నన్ను సేవకు పంపించడం ఇష్టం లేదు. நான் அவரோட ఆలోచనను கேட்காம ஊழியத்துக்கு போறேன். ఆయనకు ఆలోచన వినకుండా సేవకు వచ్చేసి ఉన్నాను. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்ப பாஸ்டர் ஏசி தாமஸ் கேட்டாரு. பாஸ்டர் ஏசி தாமஸ் గారు అడిగారు. అప్పాவுக்கு தெரியுமா? మీ తండ్రికి తెలుసా? தெரியாது பாஸ்டர். நீங்களும் சொல்லிடாதீங்க. తెలియదు పాస్టర్ గారు, మీరు కూడా చెప్పొద్దండి. நீங்களும் சொல்லிடாதீங்க. మీరు కూడా చెప్పొద్దండి. அவர் விடப்பட்டாரு. ఆయన విడిచిపెట్టారు. சரி சரி సరే. உடனே அப்பா வந்தாரு. వెంటనే తండ్రి గారు వచ్చేసి ఉన్నారు. என்ன பையன் ஊழியத்துக்கு ஃபார்ம் வாங்கிட்டானே? ఏ అబ్బాయి మరి ఫామ్ తీసుకున్నాడే సేవకి. பாஸ்டர் தேவ சித்தமான அது அப்படி நிறைவேறட்டும். పాస్టర్ గారు దేవుని చిత్తమైతే అలా జరగనివ్వండి అన్నారు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்படிங்களா? அப்ப நீங்கள் ஆவி நிரம்பி கொண்ட வீட்டு வேலை செய்து பாருங்க. మీరు ఆత్మతో నింపబడి ఇంటి పనులని చేయండి. ஆவி நிரம்பி துணி கழுகி பாருங்க. ఆత్మతో నింపబడి బట్టలు చూడండి. ஆவி நிரம்பி சட்டி பானை கழுகி பாருங்க. ఆత్మతో నింపబడి బాగా పాత్రలని కడిగి. ஆவி நிரம்பி உங்க வேலை செய்து பாருங்க. ఆత్మతో నింపబడి పని చేయండి. உங்க ఆఫీసులో వేலை செய்து మీ பாருங்க. ఆఫీస్ లో పనులు చేయండి. உங்க ఫ్యాక్టరీ వేலை செய்து பாருங்க. కర్మాగారంలో పని చేసుకోండి. உனக்கு కలపు వరాదు. మీకు అలసట రాదు. உனக்கு క్షీణం వరాదు. మీకు క్షీణత రాదు. బలహీనం ఉన్నే తాకాదు. బలహీనత నిన్ను ముట్టదు. అభిషేకத்தினால். అభిషేకం ద్వారా అదిమ నుగతే. ఆ దాస్యపు కాడి మురియడిపా. విరగొట్టబడును. அப்ப அபிஷேகம் எல்லா பகுதியிலும் உதவி செய்யும். అభిషేకం అన్ని భాగాల్లో సహాయం చేయును. அந்த అభిషేకத்தை ఆ అభిషేకము நீ எப்போதும் பாதுகாக்கணும். నువ్వు ఎల్లప్పుడూ కాపాడుకొనవలెను. அந்த మహిమயை பாதுகாக்கணும். ఆ మహిమను కాపాడుకొనవలెను. அப்ப சாத்தான் உன்னை பிடிக்கும்படியாக సాతానుని పట్టుకొనుటకు அவன் வருவான். వచ్చెదరు. மகிமை இருந்தால் అయితే మహిమ ఉంటే உன்னை தொட முடியாது. నిన్ను ముట్ట జాలడు. உனக்கு தலைவலி வரும். నీకు తల నొప్పి వచ్చును. வயிற்று வலி வரும். కడుపు నొప్పి వచ్చును. எனக்கு சின்ன வயசுல నీకు చిన్న వయసులో సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్ టీచర్లు சொல்லி தந்திருக்காங்க. మాకు ఏం నేర్పించినారంటే எந்த வியாதி வந்தாலும் ఏ వ్యాధి వచ్చినా தலைவலி வரலாம், తలనొప్పి రావచ్చు, పళ్ళు వలి வரலாம், పంటి నొప్పి రావచ్చు, வயிற்று வலி కడుపు வரலாம், నొప్పి రావచ్చు. பல உடனே நாங்கள் ஆவி நிரம்பி அந்த இடத்துக்கு கை வச்சு ஆவி நிரம்பி இயேசுவின் நாமத்தில் சாத்தானே சொல்லும். ఆ స్థలంలో చేయబెట్టి యేసు నామములో పో అని చెప్తే వాడు పారిపోవును. అన్ని భాషతో నింపబడి உடனே ஊழியக்காரர்கிட்ட போய் ஒன்னும் போறதில்ல. సేవకులకే వెళ్ళని అవసరం లేదు. எங்க வச்சு வியாதி வரும் சொல்ல முடியாது. అక్కడ మాకు ప్రార్థించమని చెప్పిన అవసరం. அந்த இடத்துல உடனே ஆவி நிரம்பும். ఆ రీతిగా మనం ఆత్మతో నింపబడవలెను. ஆவி நிரம்பி நிரம்பி இயேசுவின் நாமத்தில் சாத்தானே పో. యేసు నామములో సాతాను పో అని చెప్పి ఆత్మతో నింపబడి గద్దించవలెను. వ్యాధి పోయిడు. వెంటనే వ్యాధి పోవును. கேட்டீங்களா? அப்படிதான் நாங்க தெய்வீக சுகத்தை அனுபவிக்கிறோம். ఆ విధంగా దైవిక స్వస్థత అనుభవించేవారు. எனக்கு வயிற்று வலி ஐயோ ஐயோன்னு சொன்னா என்ன அர்த்தம்? అయ్యో అయ్యో కడుపు నొప్పి అని చెప్పి అనకూడదు. అయ్యో అనగా అర్థం ఏమి? సాతానే కూపిడుகிறார். నువ్వు సైతాన్ని పిలుస్తున్నావు. உன் அபிஷேகம் எங்கே? నీ అభిషేకం ఎక్కడా? உன்னோட அதிகாரம் எங்கே? నీ అధికారం ఎక్కడా? நான் தந்த அதிகாரம் எங்கே? నేను నీకు ఇచ్చిన అధికారం ఎక్కడా? எந்த நேரத்திலும் சாத்தான் உனக்கு விரோதமாக போராடுவான். ఏ సమయమైనా సాతానికి విరోధంగా పోరాడును. அவன் போராடட்டும். అతడు పోరాడినివ్వు. ஆனா உன் மகிமையில் நீ காணப்பட்டாய். కానీ నీ మహిమలో కనబడితే, மகிமையின் அதிகாரத்தில் காணப்பட்டாய், మహిమ అధికారంలో కనబడితే, இயேசுவின் நாமத்தில்
பார்த்து போ சாத்தானேன்னு சொன்னான். యేసునామములో పో సాతానని చెప్తే அவன் போய்தான் ஆகும். అతడు పోయే తీరవలెను. இதான் எங்களோட சின்ன வயசுல எங்களோட பழக்கம். అదే మా చిన్న వయసు నుండి మాకు అలవాటు. சண்டே ஸ்கூலிலே பழக்கம். సండే స్కూల్లో మాకు అలవాటు. எல்லா பிள்ளைகளும் அப்படிதான். పిల్లలందరూ అలాగునే. அதான் நாங்கள் யாரும் மருந்தெடுக்க போக மாட்டோம். కావున ఎవరు మందు తీసుకోవడానికి వెళ్ళము. நீங்களும் அப்படி பழகுங்க. మీరు కూడా అలా అలవాటు இது చేసుకోండి. நம்முடைய அனுபவம். ఇదే మన అనుభవము. அப்போ నెబుకద్నెజర్ రాజా నెబుకద్నెజర్ రాజు 8 முறை வந்தாரு. 8 సార్లు వచ్చాడు. ஒரு 5 நிமிஷத்துல எருசலேம் பிடிக்கலாம். 5 నిమిషాల్లో యెరూషలేమును పట్టుకోవచ్చు. 5 நிமிடத்தில் பிடிக்கலாம். 5 నిమిషాల్లో పట్టుకోవచ్చు. கட்டிங்களா? విని ఉన్నారా? பிடிக்க முடியவில்லை. కానీ పట్టుకోలేకపోయినాడు. తీరు என்ற ஒரு ராஜா இருந்தார். తీరు అనే రాజు ఉన్నాడు. எசேக்கியேல் 26, 27, 28 அதிகாரங்களில் அவனை குறித்து வாசிக்கிறோம். యేజ్కేల్ 26, 27, 28 అధ్యాయాలు అతని గురించి చదవవచ్చును. അവന്റെ രാജ്യത്തെ അവനക്ക് 2 രാജ്യമുണ്ട്. ഒന്ന് കടലിൽ ഒരു ദ്വീപുണ്ട്. అతనికి సముద్రంలో ఒక ద్వీపం ఉన్నది. తూరు రాజు കടലിൽ ഒരു ദ്വീപ്, సముద్రంలో ఒక ద్వీపము, കരയിൽ അവനക്ക് ഒരു രാജ്യം, ఒట్టు మీద ఒక రాజ్యం ఉంది. கேட்டீங்களா? அப்ப கடலில் யாரும் வந்து அட்டாக் பண்ண முடியாது. ఈ సముద్రంలో ద్వీపం మీద ఎవరు వచ్చి తాకలేరు. ఈ నెబుకద్నెజర్ రాజా என்ன செய்தா? ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేసి ఉన్నాడు? അവനും അവനുடைய സേനകളും అతను అతని సైన్యమంతా അവന്റെ സേനയും കൊണ്ട് అతని సైన్యముతో മണ്ണ് அப்படி சும்மி 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 கடலில் போட்டு கடலில் போட்டு கடலில் போட்டு బ్రిడ్జ్ ഉണ്ടാക്കിనారు. మట్టి ఎత్తి మోసుకొని 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 అక్కడ పోసి వంతెన చేసుకున్నారు. తోళిలే భుజం మీద அவன சுமல மண்ணு சுமந்து 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 தோள்பட்டை எல்லாம் போச்சு. భుజం మీద మట్టి మోసి 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 ఆ విధంగా వస్త్రములు కూడా చిని భుజం అంతా కూడా ഒന്ന് വാസിച്ചു பாருங்க. எசேக்கியேல் యేజ్కేలు 26 அதிகாரம் 15 வசனம் படிங்க. 26, 15 చదువుకుందాం. அவന്റെ தோள்பட்டை எல்லாம் போயிட்டு அவന്റെ தலையில முடி எல்லாம் கொட்டினது. அவனுக்கு நான் இன்னும் கூலி கொடுக்கவில்லை என்று தான் வாசிக்கிறோம். 16 எத்தனை? 16 14. உன்னை வெறும் பாறையாக்கி விடுவேன். உன்னை வெறும் பாறையாக்கி விடுவேன். நீ வலைகளை விரிக்கிற ஸ்தலமுமாய் இருப்பாய். இனி கட்டப்படாய். கர்த்தராகி நான் இதை சொன்னேன் என்று கர்த்தராகி ஆண்டவர் உரைக்கிறார். தீருவுக்கு கர்த்தராகி ஆண்டவர் உரைக்கிறது என்னவென்றால், காயம் பட்டவர்கள் அலறும் போதும் உன் நடுவில் சங்காரம் நடக்கும் போதும் நீ விழுகிற சத்தத்தினால் தீவுகள் அதிராதோ? இல்ல அவன் தலையெல்லாம் மொட்டையாயிட்டு கடலரசர் எல்லாரும் தங்கள் சிங்காசனங்களை விட்டு இறங்கி தங்கள் சால்வைகளை கலற்றி தங்கள் சித்திரலாடிகளை உரிந்து போடுவார்கள். 29 அதிகாரம் 18 వచనం படிங்க. 29వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. ఎసెకియేల్ 29:18. மனுபுத்திரனே, பாபிலோன் ராஜாவாகிய நேபுகாத்நேச்சார் தீருவின் முன்னே தன் சேனையிடத்தில் கடும் ஊழியம் வாங்கினான். ஒவ்வொரு தலையும் மொட்டையாயிற்று. ஒவ்வொரு தலையும், அதாவது கோடையில மண்ணெடுத்து சும்மி 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 கடலில் போட்ட അവന് കരയിൽ ഒരു പട്ടണമുണ്ട്, രാജ്യം. കടലിൽ ഒരു പട്ടണമുണ്ട്. അപ്പൊ ഇങ്ങേരുന്ന് ഇങ്ങ വരയ്ക്കും ബ്രിഡ്ജ് ഉണ്ടാക്കിന. సముద్రం మీద ఒక ద్వీపం, ఒక రాజ్యం ఉన్నది. సముద్రం ఒడ్డున ఒక రాజ్యం ఉన్నది. ఈ పట్టణத்திலே மண்ணெல்லாம் எடுத்து 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 இங்க போட்டு விட்டார். మట్టంతా తవ్వి తీసి మోసి 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 అదంతా కూడా వంతెనగా చేసుకున్నారు. ఈ పట్టణం అంతా కూడా ఒక బండగా మారిపోయింది. అదంతా కూడా బండగా పిడిக்கிறவங்க వలయే కాయ வைக்கிற வெறும் பாறையாக்கி விட்டார். చేపలు పట్టే వాళ్ళు వలలను ఆరబెట్టుకునేటప్పుడు అంతగా బండగా కనబడింది. వంతెన కట్టి ఉన్నారు మట్టితో. ఆ పట్టణాన్ని కూడా పట్టుకుని ఉన్నారు. అంత పరాక్రమశాలి. யாராவது செய்வாங்களா? ఎవరైనా చేయగలరా? இந்த காலத்துல செய்வாங்க. ఈ కాలంలో చేస్తారు. பெரிய 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 மிஷின் உண்டு. పెద్ద పెద్ద యంత్రములు ఉన్నవి. பெரிய பெரிய பாறை அப்படியே கொண்டு வந்து போடுவாங்க. పెద్ద పెద్ద వాటితో తీసుకుని వచ్చి మట్టితో నింపుతారు. பெரிய பாறையை போடுவாங்க. పెద్దగా వాళ్ళు చేసేదరు. அந்த காலத்தில் மிஷின் இல்ல. ఆ దినాల యంత్రాలు లేవు. ஆனால் அவங்க கையினால் அவ்வளவு பெரிய வேலை செய்தார்கள். కానీ చేతులతోనే అంత గొప్ప పని చేసి ఉన్నారు. அவ்வளவு பராக்கிரமசாலி. అంత పరాక్రమశాలి. அப்படிப்பட்டவன் 8 முறை எருசலேமுக்கு விரோதமாக வந்தான். అటువంటి వాడు యెరూషలేముకు విరోధంగా 8 సార్లు వచ్చి ఉన్నాడు. చిన్న విరలు கொண்ட எருசலேமை பிடிக்கலாம். చిన్న వేలుతో యెరూషలేమును పట్టుకోవచ్చు. தேவன் அனுமதிக்கவில்லை. కానీ దేవుడు అనుమతించలేదు. కారణం ఎరుసలేం ఆలయத்தில்
ஒரு மகிமை காணப்பட்டது. యెరూషలేము ఆలయంలో ఒక మహిమ కనబడెను. ஆனா இஸ்ரவேல் மக்கள் மறுபடியும் பாபம் செய்தபடியினால், కానీ ఇశ్రాయేలు ప్రజలు మరలా పాపము చేసినందువలన எரேமியா ராஜா, எரேமியா தீர்க்கதரிசி, ఇర్మియా ప్రవక్త ஜனங்களை பார்த்து சொன்னார், జనులను చూసి நீங்க இப்படி చెప్పుచున్నాడు, பாபம் செய்யாதீங்க, మీరు విధంగా పాపం చెయ్యకుడి, தேவன் உங்களை ஒப்பு கொடுப்பார். దేవుడు మనల్ని అప్పగించి వేయును. பாபிலோனிய ராஜாக்கள் బబులోని రాజులు வந்து రాజ్యத்தை பிடிப்பார். వాళ్ళు వచ్చి రాజ్యాన్ని పట్టుకుంటారు. 70 வருஷம் ஆளுக செய்வான். 70 సంవత్సరాలు ఏడుబడి చేస్తారు. 70 வருஷம். 70 సంవత్సరములు. எரேமியா 25:11 படிங்க. ఇర్మియా 25:11. எரேமியா 25:11. ఇర్మియా 25:11. இந்த தேசமெல்லாம் வனாந்திரமும் இந்த தேசமெல்லாம் வனாந்திரமும் பாழுமாகும். இந்த ஜாதிகளோ 70 வருஷமாக பாபிலோன் ராஜாவை சேவிப்பார்கள். 70 வருஷமாக பாபிலோன் ராஜாவை சேவிப்பார்கள் என்று 19 வருஷங்களுக்கு முன்னமே எரேமியா தீர்க்க தரிசனம் சொன்னார். 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా చేస్తారని 19 సంవత్సరాల ముందుగానే చెప్పి ఉన్నారు. ఇది యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును, ఆ దేశము ఎప్పుడును పాడుగా నుండినట్లు నియమింతును. அப்படி சொன்னாலும் கூட அந்த ஜனங்கள் முன்னிட்டல்ல பின்னிட்டே போனார். ఆ విధంగా చెప్పినా కూడా జనులు ముందంజ వేయలేదు కానీ వెనకంజ వేసి ఉన్నారు. அவ்வளவும் கீழ்ப்படியாய் అంత అవిధేయత చూపించున్నారు. நம்முடைய சபையிலும் கூட சில காரியங்கள் சொன்னால், మన సంఘంలో కొన్ని కార్యాలు చెప్తే వాట్సాప్ நீங்க வீடியோ எடுக்காதீங்க, వాట్సాప్ లో వీడియోలు పెట్టొద్దని చెప్తున్నాం, வாட்ஸ்அப்பில் போடாதீங்க, వాట్సాప్ లో పెట్టొద్దని చెప్తున్నాము. இந்த மெமரிக்கு ஒரு போட்டோ வெச்சு கொள்ளுங்க, నీకు జ్ఞాపకార్థంగా ఒక ఫోటో పెట్టుకుంటే పెట్టుకో, வாட்ஸ்அப்பில் போடாதீங்க. కానీ వాట్సాప్ లో పెట్టొద్దు అంటున్నాం. அது நமக்கும் தலைவலி, போலீஸுக்கும் தலைவலி. అది మనకి తలనొప్పి, పోలీసు వాళ్ళకి తలనొప్పియే. வேலூர் கன்வென்ஷனுக்கு அனுமதி கொடுக்கும் போது, వేలూరు కన్వెన్షన్ కి అనుమతిని ఇచ్చేటప్పుడు எங்கும் கொரோனா, ఎక్కడ చూసినా కరోనా వ్యాధి, யாருக்குமே அனுமதி இல்ல, ఎవరికి అనుమతి లేదు. அதெல்லாம் நம்ம ஜனங்கள் விளங்கிக் கொள்றது. ఇవన్నీ మన జనులు అర్థం చేసుకోవట్లేదు. அதிகாரிகளோட பெரிய దైవం దేవ కృపయినాலும் நம்ம கன்வென்ஷன் வைக்கிறோம். అధికారుల దృష్టిలో దయ కలిగినందువల్ల కన్వెన్షన్ పెట్టుకుంటున్నాము. இல்லாட்ட வைக்க முடியுமா? లేనట్లయితే పెట్టుకోగలమా? இந்த வருஷம் 1 லட்சம் ஜனங்கள் வந்தாங்க. ఈ సంవత్సరం 1,00,000 మంది వచ్చి ఉన్నారు. నోటీస్ இல்ல, నోటీసులు లేవు, వాల్ పోస్ట్ இல்ல, వాల్ పోస్టర్లు లేవు, భవని இல்ல, ఊరేగింపులు లేవు, అనౌన్స్మెంట్ இல்ல, ప్రకటనలు లేవు, పేపర్లో న్యూస్ పోడవిல்லை, పేపర్లో కూడా న్యూస్ వేయలేదు. அப்படி இருந்தும் தேவனே இறங்கி கிரியை செய்து 1 லட்சம் ஜனங்களை கொண்டு வந்தார். కానీ దేవుడే దిగి వచ్చి క్రియ చేసి 1,00,000 మంది వచ్చి ఉన్నారు. పోలీస్ అధికారిகள் சொல்லுவது, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారంటే, நீங்க வீடியோ எடுத்து தயவு செய்து வாட்ஸ்அப்பில் போடாதீங்க, మీరు వీడియోలు తీసి దయచేసి వాట్సాప్ లో వేయొద్దని చెప్తున్నారు. அந்த சாத்தானுக்கு நீ இடம் கொடுக்கிறாய், ఆ సాతాను చోటిస్తున్నావు. அந்த சாத்தானுக்கு இடம் கொடுத்து சாத்தான் சொல்லுகிறது போல நீ செய்கிறாய். ఆ సాతానుకు చోటిచ్చి దాని ప్రకారంగా నువ్వు చేయించున్నావు. அப்ப உங்க குடும்பத்தில் யாரு கிரியை செய்யும்? అప్పుడు నీ కుటుంబంలో ఎవరు క్రియ చేయను? సాతానే క్రియ. எத்தனையோ குடும்பங்கள் இன்னைக்கு சபிக்கப்பட்டு பயங்கரமான வியாதிக்கு அடிமைப்பட்டு, நல்ல வேலை இருந்தது, நல்ல வேலையெல்லாம் போய் இன்றைக்கு பரிதாப நிலைமையில் எத்தனையோ குடும்பங்கள் இருக்கிறது எனக்கு வருஷங்களாக தெரியும். ఆ విధంగా చేస్తున్న అనేక కుటుంబాలు శాపగ్రస్తం అయిపోతున్నాయి, వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతున్నాయి, వాళ్ళ కార్యములన్నీ కూడా ఆశీర్వాదం లేకుండా మారిపోతున్నవి. நீங்க ஆசீர்வதிக்கப்பட வேண்டும் என்பதுதான் கன்வென்ஷனும் கூட்டங்களும் காரியங்களும் எல்லாம். நாங்க அதுக்குத்தான் எங்களோட அப்பா அம்மாவை விட்டு, எனக்கு ஒரு அப்பா உண்டு, எனக்கு ஒரு அம்மா உண்டு, அவங்களெல்லாம் விட்டு ஒரு பைசா அவங்களுக்கு கொடுக்காம நான் ஊழியத்துக்கு வந்த போது அதிகமாக அழுதது என் அப்பாவும் அம்மாவும் தான். தெரியுமா? మా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఒక్క డబ్బు లేకుండా మేము వచ్చింది ఎవరి కోసము? சும்மா ஓடி வந்ததல்ல, ఊరికే మేము పరిగెత్తుకొని రాలేదు. சாப்பாட்டுக்கு வழி இல்லாம, ஏதோ ஒன்றுக்கும் வழி இல்லாம நாங்க ஓடி வந்தோம் சிலர் நினைக்கிறாங்க. ఏదో మాకు తినడానికి దారి లేకుండా మేము వచ్చినా చెప్పి అనుకుంటున్నారు. அம்மாவும் அழுக சென்டர் பாஸ்டும் கூட போய் அழாதேன்னு சொல்லிட்டு என் அப்பா வா விட்டு அழுதா. తల్లి తండ్రి ఆ విధంగా ఎక్కి ఏడ్చినారు. அவ்வளவு உதவியா இருந்தது. ఎందుకంటే మేము అంతగా సహాయకరంగా ఉండి ఉన్నాము. இல்லையா? ஆவி நிரம்பி நாங்க வேலை செய்யும், ఆత్మతో నింపుడి పని చేసేవారము. 24 மணி நேரம் வேலை, 24 గంటల సమయము పని. చిన్న పయ్యన్, చిన్న అబ్బాయిలుగా ఉంటున్నప్పుడు 21 వయసు వరకు వీటిలో, 21 సంవత్సరాల వయసు వరకు ఇంట్లో ఉండి ఉన్నాము. அப்படிப்பட்ட தாய் தகப்பனே
அவரோட கையில் இருந்தவன் பிடுங்கி எங்களை கொண்டு வந்தா உங்களுக்கு தந்திருக்கிறார். అటువంటి తల్లిదండ్రుల చేతిలోని మమ్మల్ని లాగి తీసుకుని వచ్చింది మీకు ఇచ్చి ఉన్నారు. இப்ப நான் யாருக்கு ஊழியம் செய்கிறேன்? ఇప్పుడు మేము ఎవరికి సేవ చేస్తున్నాం? இந்த நேரத்தில் நான் யாருக்கு ஊழியம் ఈ செய்கிறேன்? సమయంలో నేను ఎవరికి సేవ చేస్తున్నాను? உங்களுக்கு தான். మీకే కదా. இங்க எந்த அப்பா அம்மாவும் இல்ல, మా తల్లిదండ్రులు ఇక్కడ లేరు. கேட்டீங்களா? அப்படி இருக்கும்போது நீங்க எங்களோட வார்த்தைக்கு கேட்கணுமா கேட்க வேண்டாமா? ఆ విధంగా ఉంటే నా మాట మీరు వినాలా వద్దా? நம்முடைய சபையை அழிக்கலாமா? మన సంఘాన్ని పాడు చేయొచ్చా? இன்றைக்கு கிருபையால தமிழ்நாடு அரசாங்கம் மற்றும் எல்லா அரசாங்கமும் நமக்கு கிருபையால தேவனுடைய தயவினால ஒரு இறக்கம் பாராட்டுறாங்க. కృప ద్వారా దేవుని దయ ద్వారా తమిళనాడు ప్రభుత్వం అన్ని ప్రభుత్వం వల్ల మనకు దయ చూపిస్తున్నారు. தேவன் நம்முடைய ஊழியத்தை நேசிக்கிறார். దేవుడు మన సేవను ప్రేమిస్తున్నారు. കാരണം നാം എല്ലാവരും നമ്മെ താഴ്ത്തി కాబట్టి మనల్ని తగ్గించుకొని നമ്മുടെ పాపங்களை அறிக்கை செய்து పాపాలు ఒప్పుకొని ஆண்டவரே எங்களை ஆசீர்வதியும், దేవా మమ్మల్ని ఆశీర్వదించుము, எங்களுடைய ஊழியங்களை మా ஆசீர்வதியும், సేవలను ఆశీర్వదించుము, எங்களுடைய ஊழியர்களை మా ஆசீர்வதியும், సేవకులను ఆశీర్వదించుము, எங்களுடைய ஜனங்களை మా ஆசீர்வதியும் జనులను ఆశీర్వదించుము என்று நாம் ஜெபிக்கிறோம். విధంగా ప్రార్థిస్తున్నాం. அதுக்கு தான் இன்னைக்கு வாஞ்சையோடு நான் இங்க வந்தேன். అందువల్ల నేను వాంఛతో ఇక్కడికి వచ్చినాను ఈ రోజు. நேரடியாக போயிருக்கலாம், లేదుగా నేరుగా వెళ్ళిపోయేవాడిని, போயிருக்கலாம். அன்பு కానీ ప్రేమ నిమిత్తం వచ్చి ఉన్నాను. அப்படி வரும்போது ఆ విధంగా వచ్చినప్పుడు பரிசுத்தவான்கள் சொல்லுகிற பிரமாணத்துக்கும் நீங்களும் கீழ்ப்படியணும். పరిశుద్ధులు చెప్పిన నియమాలకు మీరు లోబడవలెను అంటున్నారు. அவங்க என்ன சொல்றாங்க? இந்த ஜனங்களில் சண்டை இல்ல, ఈ జనులలో పోట్లాటలు లేవు, ஜனங்கள் ஆறு சிகரெட் பீடி പിന്നെ വിസ്കി ബ്രാൻഡി ചാരായം കള്ളൊന്നും കുടിക്കാൻ ఈ മാட்டாங்க. జనులు విస్కీ బ్రాందీ సారాయి కళ్ళు తాగట్లేదు. എങ്കും ഒരു സണ്ടയില്ല. వీళ్ళ మధ్యలో పోట్లాటలు లేవు. വർഷം നമ്മുടെ എസ്പി അല്ല DSP భవనికి வரும்போது அவர் சொல்லுகிற காரியம், ప్రతి సంవత్సరం DSP గారు ఊరేగింపు நடந்து வருவார், మనతోనే నడిచి వచ్చేది ఊరేగింపులో, பேசுகிற பேச்சு ఆ విధంగా మాట్లాడేవారు. 10,000 జనంగల్, ఇంతమంది వేల జనులు, ஒருத்தന്റെ కయ్యిలో ஒரு సిగరెట్ இல்ல, ఒక్కరి చేతిలో సిగరెట్ లేదే, ஒருத்தனை ஒரு అడ్డిపెట్టి சண்டை, ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకొని కొట్టుకోవట్లేదే, வேலை இல்ல, ఏ పని మాకు లేదు అసలు. ஆனா உங்களோட நடக்குது எனக்கு ஒரு சந்தோஷம், మీతో నడుచుట మాకెంత సంతోషము. அப்படி இருக்கும்போது ఆ విధంగా ఉంటున్నప్పుడు ஊழியத்தை கெடுக்கலாமா? మీరు సేవను పాడు చేయొచ్చా? இந்த ஊழியத்தை அழிக்கலாமா? ఈ సేవను మీరు పాడు చేయవచ్చా? தயவு செய்து யாரும் செய்யாது. దయచేసి ఎవ్వరు చేయొద్దండి. அது உனக்கும் உன் குடும்பத்துக்கும் சாபம் தான். మీకు మీ కుటుంబానికి శాపంగా మారిపోతుంది. எண்ணி 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 சொல்லலாம். నేను లెక్కించి లెక్కించి చెప్పవచ్చు. 48 வருஷமாக இந்த சென்னையில் ஊழியம் செய்கிறேன். 48 సంవత్సరాలుగా చెన్నైలో సేవ చేస్తున్నాను. 73ஆம் ஆண்டில் ஊழியத்துக்கு வந்தேன். 73 సంవత్సరాల సేవకు వచ్చి ఉన్నాను. இந்த மார்ச் 5ஆம் தேதி தான் என்னுடைய ஊழியத்தினுடைய பிறந்த நாள். మార్చి 5వ తారీఖున సేవలో జన్మించిన దినము. இப்போ 49ஆம் வருஷத்துக்கு நான் కాలడిగల வைத்திருக்கிறேன். 49వ సంవత్సరంలో కాలు పెట్టుచున్నాను. 48 வருஷம் ஊழியம் செய்தேன். 45 సంవత్సరాలు సేవ చేసి ఉన్నాను. எனக்கு 48 வருஷത്തെ விசுவாசிகளுடைய நிலவரம் தெரியும். 48 సంవత్సరాల విశ్వాసుల పరిస్థితి నాకు తెలుసు. శపిக்கப்பட்டு పోச்சு. కొంతమంది శాపగ్రస్తులు అయిపోయారు. ஒரு நல்ல ஆசீர்வாదம், కొంతమందికి బాగా ఆశీర్వాదము. இன்றைக்கும் சபைக்கு அவங்க தூண், ఈ రోజు కూడా సంఘానికి స్తంభాలుగా ఉన్నాయి. పిల్లகள் తూణ్, వాళ్ళ పిల్లల వారికి స్తంభాలుగా ఉన్నారు. పేర పిల్లകളും తూణ్, వారికి మనవల మనవరాండ్రు కూడా స్తంభాలుగా ఉన్నారు. ఎంత ఆశీర్వాదం చూడండి. அப்படி இருக்கணும். ఆ విధంగా ఉండాలి. அப்ப நீங்க வீடியோ எடுக்காதன்னு சொன்னா எடுக்காது, వీడియోలు తీయొద్దంటే తీయకూడదు, போட்டோ எடுக்காதன்னு சொன்னா எடுக்காது, ఫోటోలు తీయొద్దంటే அப்படி తీయొద్దు. யாராவது எடுத்து ரிமெம்பரன்ஸ்க்கு வச்சா நீங்க வெச்சுக்கொள்ளுங்க. ఏదైనా తీసి మీరు జ్ఞాపకార్థం పెట్టుకుంటే మీకు వరకు పెట్టుకోండి. இப்படி நாம் ஒரு வீடியோ எடுத்து வாட்ஸ்அப்பில் போட்டால், మీరు వీడియో తీసి వాట్సాప్ లో పెడితే மற்றுள்ளதான ஜனங்கள் RSS, ஹிந்து முன்னணி, ஹிந்து பரிஷத்து, சிவசேனா, இனி ஹிந்துக்கள் அவங்க எல்லாம் என்ன பெரிய கிரௌடா இருக்கு, என்ன பெரிய RSS వాళ్ళు, విశ్వ పరిషత్ వాళ్ళు, వీళ్ళందరూ கேள்வி கேட்பாங்க. అధికారులు ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు హిందువులందరూ ఐజీకి పోగుது, వెంటనే ఐజీకి వెళ్ళిపోద్ది. ఐజీ வந்து கீழே எஸ்பிக்கு அனுப்புது, ఐజీ కింద ఎస్పీ வந்து டிஎஸ்பிக்கு அனுப்புது, டிஎஸ்பி வந்து சப் இன்ஸ்பெக்டருக்கு அனுப்பு, கடைசியாக డిఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్ அவன் பதில் சொல்லணும். వాళ్ళు వచ్చి చెప్తారు, బదులు చెప్పాలి. వాళ్ళు பாஸ்டர் இப்படி பண்ணிட்டீங்க, ఏంటి పాస్టర్ గారు ఇలా చేసేసారు మీరు, என்ன பதில் சொல்ல, మేమేం బదులు చెప్పాలి? நான் 500 பேர் 2000 பேர் தான் சொன்னேன், మేము 500 2000 మంది అని చెప్పాము. கிரவுட் பாத்தீங்களா? ఎంత మంది చూడండి, ఫోటోలో ఎంత మంది ఉన్నారు. ஆனாலும் அவங்க சொல்லுகிற பதில், కానీ వాళ్ళు చెప్పే బదులు, இவங்க 1 லட்சம் அல்ல 2 லட்சம் வந்தாலும் நமக்கு பிரச்சனை இல்லை, 1 లక్ష కాదు 2 లక్షలు వచ్చిందా మనకు సమస్య ఉండదు, நாங்கள் அனுமதிக்கிறது, అందువల్ల అనుమతిస్తున్నాము. அது இன்னைக்கு என்னமோ தேவ கிருபையால டாப்ல இருந்து கீழே வரைக்கும் நமக்கு ஒரு உதவி சகாயம் உண்டு. దేవుని కృప ద్వారా, దేవుని దయ వల్ల పై నుండి కింద వరకు கெடுக்காதீங்க, దానివల్ల మీరు పాడు చేయవద్దు, யாரும் கெடுக்காதீங்க, ఎవరు దీన్ని పాడు చేయవద్దు. தேவனுடைய ஊழியம், ఇది దేవుని సేవ, தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ. అభిషేకத்தினால் అడిమ నుగతే మురియడి, అభిషేకం ద్వారా దాసిపు కాడు విరగొట్టబడును.
யாரு உனக்கு பில்லி சூன்ய கட்டு வைக்கட்டும், ఎవరు నీకు చేతపడి శక్తి పెట్టనివ్వు, யாரு உனக்கு మంత్రమా గింద్రమా வைக்கட்டும். మంత్రములు గాని ఏమన్నా నీకు చేయని. ஒரு விசுவாசி இருந்தாரு, మనకు ఒక విశ్వాసం ఉండేవారు. அவர் வீட்டுல டெய்லி ஒரு லைம் வந்து கிடக்கும். ఆయన ఇంట్లో ప్రతిరోజు ఒక నిమ్మకాయ వచ్చేవారు. யாரో మంత్రం பண்றாங்க, ఎవరో మంత్రం చేసి పెట్టేవాళ్ళు, பவுடர் எல்லாம் இருக்கும், ఏదో కొంచెం పౌడర్లు జల్లేవాళ్ళు. லைமை எடுத்து ఆ నిమ్మకాయ తీసుకొని மனைவிக்கு தெரியாம భార్యకి తెలియకుండా கழுகி దాన్ని కడిగి கத்தி எடுத்து வெட்டி కత్తి తీసుకొని కోసి நல்ல லைம் ஜூஸ்ல போட்டு మంచి నిమ్మకాయ రసం పిండుకొని సోత్రం తాగేసేవాడు. ஆண்டவரே நாளைக்கு ஒரு லைம் தாரு, దేవా రేపు ఒక నిమ్మకాయ దయచేయి, நாளைக்கு வந்து வீடு, రేపు కూడా నిమ్మకాయ அது எடுத்து வெட்டுவார், ఆ నిమ్మకాయ కూడా కోసుకొని சாப்பிடுவார். అంత తాగేవాళ్ళు. ஒன்றுமே இல்லை, ఏమీ జరిగేది కాదు. உனக்கு விரோதமாக எழும்புகிற எந்த ஆயுதமும் విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. உனக்குள்ள ஒரு அபிஷேகம், కారణమే నీలో అభిషేకం ఉంది, உனக்குள்ள ஒரு மகிமை, నీలో మహిమ ఉంది. ఆ నెబుకద్నెజర్ రాజు, ఆ నెబుకద్నెజర్ రాజు 8 முறை வந்தார், 8 సార్లు వచ్చి ఉన్నాడు. கேட்டீங்களா? పరాక్రమశాలి, పరాక్రమశాలి, సాధారణ రాజా వల్ల, సామాన్యమైన రాజు కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అవరే பார்க்கலும் பெரிய ராஜா, మహా అలెగ్జాండర్ కంటే గొప్ప రాజు నెబుకద్నెజరు. அப்படி இருந்தும் ఆ విధంగా ఉండి కూడా యెరూషలేమే பிடிக்க முடியவில்லை, యెరూషలేమును పట్టుకోలేకపోయినాడు. ஆனால் రాజాக்கள் மறுபடியும் பாவம் செய்தபடியினால், కానీ రాజులు మరలా పాపం చేసినందువలన அவர்கள் முன்னுக்கு போறதுக்கு பதில் பின்னுக்கு போனபடியினால், ముందంజ వేయకుండా వెనకంజ వేసినందువలన எரேமியா 7ஆம் அதிகாரம் 23 24 படிங்க. இர்மியா 7 23 24. எரேமியா 7 23 24 வசனங்கள். இர்மியா 7 23 24 வாக்கியములు. என் வாக்குக்கு செவி கொடுங்கள், என் வாக்குக்கு செவி கொடுங்கள், அப்பொழுது நான் உங்கள் தேவனாய் இருப்பேன், தேவனாய் இருந்த நீங்கள் என் ஜனமாய் இருப்பீர்கள். நான் உங்களுக்கு கற்பிக்கும் எல்லா வழிகளிலும் நீங்கள் உங்களுக்கு நன்மை உண்டாகும்படிக்கு, நீங்கள் உங்களுக்கு நன்மை உண்டாகும்படி நடவுங்கள் என்கிற விசேஷத்தை அவர்களுக்கு சொல்லி கட்டளையிட்டேன். அவர்களோ அதை கேளாமலும் தங்கள் செவியை சாயாமலும் போய் தங்கள் பொல்லாத இருதயத்தின் யோசனையின்படியும் கடினத்தின்படியும் நடந்து முன்னிட்டல்ல பின்னிட்டே போனார்கள். ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగగా వెనుకదీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. హృదయ కఠినத்தின் நிமித்தமும் அவருடைய யோசனைகளின்படியும் హృదయ కాఠిన్యము నిమిత్తము పిన్నిటే పోనారు. హృదయ కాఠిన్యము నిమిత్తము அதனாலே ముందుకు సాగక వెనుకదీయుచుండిరి. எரேமியா 8ஆம் அதிகாரம் 20ஆம் வசனத்தை வாசிக்கும்போது 8:20 చూసినప్పుడు அறுப்பு காலம் சென்றது, கோடை காலம் முடிந்தது, நாமோ ரட்சிக்கப்படவில்லை. కోతకాలం గతించున్నది, గ్రీష్మకాలం జరిగిపోయిన మన రక్షణ నందకే ఉన్నాము. அவங்களுக்கு ஒரு ரட்சிப்பு உண்டாகவில்லை, రక్షణలు కలగలేదు. அவங்களுக்கு ஒரு ஆசீர்வாதம் உண்டாகவில்லை, ఆశీర్వాదం కలగలేదు. இந்த கன்வென்ஷனில் எத்தனை பேருக்கு ஆசீர்வாதம்? ఈ కన్వెన్షన్ ఎంత మందికి ఆశీర్వాదము? உங்களுடைய ஊரில் ஒரு கன்வென்ஷன் வைத்தால், మీ ఊర్లో కన్వెన్షన్ పెడితే, తిరుపతి సెంట్రల్ కన్వెన్షన్ வைத்தால், తిరుపతి సెంట్రల్ కన్వెన్షన్ పెడితే எல்லா குடும்பத்திலும் ஆசீர்வாதம் தேவை. అన్ని కుటుంబాల ఆశీర్వాదం అవసరము. எல்லா குடும்பத்துக்கும் ஆசீர்வாதம், ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం ఉండవలెను. శారీరక ఆశీర్వాదం, శరీర ప్రకారమైన ఆశీర్వాదములు, ఆవికురి ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదములు. నీవు నిన్ను శుద్ధీకరితే, నిన్ను శుద్ధీకరించుకొని தேவனுடைய பார்வையில் దేవుని దృష్టిలో செம்மையானதும் நன்மையான காரியங்களை செய்தால், மேலைன காரியములు చేసిన ఎడల தேவன் உன்னை ஆசீர்வதிப்பார். దేవుడు నిన్ను ఆశీర్వదించును. தேவன் தூங்குறதும் இல்லை, மயங்குறதும் இல்லை. దేవుడు కునుకడు నిద్రపోడు. உன்னை நோக்கி பார்த்துக்கொண்டே, ఆయనను తేరి చూస్తూ ఉన్నారు. இவர் என்ற ஊழியத்தில் நல்ல பாடுபடுகிறார். ఈ సేవలు వాళ్ళ సేవలు బాగా శ్రమ పడుతున్నారు. நல்ல வேலை செய்யறாரு, బాగా పని చేయుచున్నారు. ఆవికురి జీవితం మున్నేరుறார், ఆత్మీయ జీవితంలో ముందంజ వేయుచున్నారు. உனக்கு ஆசீர்வாதம், వెంటనే నీకు ఆశీర్వాదము, నీ కుటుంబத்தில் ఆశీర్వాదం, నీ కుటుంబంలో ఆశీర్వాదము, పిల్లల படிப்பு என்ன, నీ పిల్లల యొక్క చదువు, உன் ஆசீர்வாதம் என்ன, నీ ఆశీర్వాదం ఏంటి, నినకు தெரியாமலே ఆశీర్వాదங்கள் வந்து నీకు తెలియకుండా ఆశీర్వాదం దిగి వచ్చును. దేవునికి మహిమ, దేవునికి మహిమ. அதனால சக்கரியாவில் என்ன வாசிக்கிறோம்? ஜக்கரியால ఏం చదువుచున్నాం? தேவனுடைய ஆவியினாலாகும்
ബലത്തിനാലുമല്ല പരാക്രമത്തിനാലുമല്ല ദേവനുടെ ആവിയിനാലാകും. శక్తి చేతనైనను బలము చేతనైన కాక దేవుని ఆత్మ ద్వారా జరుగును. எனக்கு நிறைய அனுபவங்கள் சொல்லுகிறது. నేను చాలా అనుభవాలు చెప్పగలను. బాంబేలో நான் இருக்கும்போது, బాంబేలో నేను సేవ చేస్తున్నప్పుడు, இந்த சோப்படையில அதாவது சேரியில జీవిக்கிற நல்ல విశ్వాసిகள் இருந்தாங்க. ఆ విధంగా పేద గృహస్థులు కనబడుతూ ఉన్నారు స్థలాలలో. அங்க சோப்படைன்னு சொல்லுவாங்க, இங்க சேரின்னு சொல்லுவாங்க. ఆ విధంగా గుడిసెలలో పేదరికంలో ఉండే ఆటో రిక్షా ఓட்டுవారు, ఆటో రిక్షాలు వాళ్ళు తోలేవాళ్ళు. அந்த அம்மா வந்து வீட்டு வேலை செய்வாங்க. వాళ్ళ తల్లిలో ఇంటి పనులు చేసేవాళ్ళు. அவங்களுக்கு 2 பெண்ணும் ஒரு ஆணும். ఇద్దరు ఆడపిల్లలు. 98ஆம் ஆண்டில் బాంబేలో పోయి చార్జ్ எடுத்து, నేను 98వ సంవత్సరంలో బాంబేలో ఇన్ఛార్జ్. శనికిழமை வருவாங்க, శనివారం వచ్చేవాళ్ళు కుటుంబస్తులు. 12-13 వయసు, 12-13 సంవత్సరాల వయసుకెళ్ళి పిల్లలు. ஆனா ஸ்கூலுகள்ல 5-6 வகுப்புக்கு தான் படிக்குது. ஸ்கூல்ல 6-7 తరగతులు చదివేవాళ్ళు. 13 వయసు నీ 8ல் படிக்கணுமே, 13 సంవత్సరాల వయసు 8వ క్లాస్ లో ఉండాలి కదా. తోచు పోச்சு. వాళ్ళు కనిపెట్టుకోవడానికి వచ్చిన తర్వాత 5 పిల్లలు இருந்தாங்க. 5 పిల్లలు ఉండి ఉన్నారు. எல்லாம் గర్ల్స్, అందరూ కూడా అమ్మాయిలు. நான் அவங்களை வெச்சு వాళ్ళని పెట్టుకొని இந்த ஸ்தோத்திரம் பண்ண பழக்கினேன். స్తోత్రం చెప్పడం నేర్పించాను. సండే స్కూల్ వచనங்கள் சொல்ல பழக்கினேன். సండే స్కూల్ వాక్యాలు నేర్పించి ఉన్నారు. ఆవిயில் నిరప పழக்கினேன். ఆత్మతో నింపడం నేర్పించాను. இப்படி எல்லாம் நல்ல பழக்கி விட்டேன். బాగా అలవాటు చేసి ఉన్నాను. అంటే இப்படியே நீங்க பழகுங்க, உனக்கு நல்ல படிப்பு வரும். ఈ విధంగా మీరు చేయండి, మంచి విద్యాభ్యాసం వచ్చును. அவங்க அப்படியே செய்தாங்க. వారు ఆ విధంగా చేసి ఉన్నారు. நான் 2002 வரைக்கும் 3 வரைக்கும் அங்க இருந்தேன். 2002-3 సంవత్సరం వరకు అక్కడ ఉండి ఉన్నాను. நான் போయిட்டேன். నేను వెళ్ళిపోయి ఉన్నాను. తిరిగి నేను బాంబేకి మారి, తిరిగి నేను బాంబేకి వచ్చినప్పుడు 2011ஆம் ஆண்டில் 2014 సంవత్సరంలో அப்ப அதில் ஒரு பிள்ளையோட கல்யாணம். అప్పుడు ఒక అమ్మాయి యొక్క వివాహము. பாஸ்டர் எனக்கு கல்யாணம். పాస్టర్ గారు నాకు వివాహం అండి. நீ என்ன செய்வே? నువ్వేం చేసి? ఐసిఐసి బ్యాంకులో వేల செய்வேன். ఐసిఐసి బ్యాంక్ లో నేను పని చేయించున్నాను. என்ன சம்பளம்? ఏంటి జీతము? பாஸ்டர் இப்போ 60,000 ரூபாய். పాస్టర్ గారు 60,000 రూపాయల జీతం. நீ என்ன படிச்ச? నువ్వేం చదువుకున్నావు? நீங்க போகும்போது நான் ఎస్ఎల్సి. మీరు వెళ్తున్నప్పుడు నేను ఎస్ఎల్సి చదువుతూ ఉండి ఎస్ఎల్సి పాస్ అయ్యాను. ఎస్ఎల్సి పాస్ అయి ఉన్నాను. +1 +2 படிச்சேன். +1 +2 చదివి ఉన్నాను. బీకామ్ படிச்சேன். బీకామ్ చదివాను. ఎంకామ్ படிச்சேன். ఎంకామ్ చదివి ఉన్నాను. പിന്നെ என்ன ఎంబీఏ പഠിച്ചേ. ఎంబీఏ కూడా చేసి ఉన్నాను. ഒരുത്തന്റെ ഉദവിയില്ല, ఎవరి సహాయం లేదు, ഒരു ട്യൂഷൻ ഇല്ല, ఒక ట్యూషన్ లేదు. ഞാൻ மட்டுമല്ല എന്റെ തങ്കച്ചിയും. నేను మాత్రమే కదా నా చెల్లి. ഞങ്ങൾക്ക് 5 പേർക്ക് ట్యూషన్ എടുത്തீங்க. 5గురికి మీరు పాఠం చెప్పి ఉన్నారు కదా. 5 പേരും 5గురం కూడా இன்னைக்கு ఎంబీఏ படிச்சு முடிச்சு ఈ రోజు ఎంబీఏ చదివి ముగించుకొని ఐసిఐసి బ్యాంకిలో ఐసిఐసి బ్యాంకులో సంబళం. నేను ఉద్యోగం நான் தான் సీనియర్, அதனால எனக்கு 60,000 ரூபாய். నేను పెద్దదాన్ని కాబట్టి నాకు 50,000, 50,000, తర్వాత 50,000, 45,000 రూపాయలు. பாத்தீங்களா? எல்லாம் எங்க இருந்து? ఇవన్నీ ఎక్కడ నుండి அப்பா வந்து ஆட்டோ ரிக்ஷா டிரைவர், తండ్రి ఏమో ఆటో రిక్షా అమ్మ డ్రైవర్, வந்து வீட்டு வேலை செய்ய, తల్లి ఇంట్లో పని మనిషిగా வீடு పనిచేసేది, வந்து சோப்பட, ఇల్లు గుడిసె. யோசிச்சு பாருங்க, యోచించి చూడండి. இன்னைக்கு டியூஷன் இல்லாவிட்ட பிள்ளைகள் படிப்பாங்க? ట్యూషన్ లేకుండా ఈ రోజుల్లో పిల్లలు చదువుకుంటారా? கூட்டத்துக்கு பிள்ளைகள் இல்ல. எங்க சிஸ்டர் మగళ ఎంగే? ఏది మీ పాప ఏది రాలేదు కూటానికి? మీ కుమారుడు రాలేదు, ట్యూషన్కి పోయిటా. ట్యూషన్ కి వెళ్ళారు పాస్టర్ గారు. సిస్టర్ ஞாயிற்றுக்கிழமை ట్యూషన్. பாஸ்டர் ట్యూషన్ ఇல்லாவிட்ட படிக்க முடியாது. ట్యూషన్ లేకుండా చదువుకోలేకపోతున్నారు పిల్లలు. அப்ப அவளு ట్యూషన్ எடுத்தாங்க. వాళ్ళు ట్యూషన్ తీసుకుంది. 5 பேர், 5గురు కూడా, ఒరాళ్ళల్ల, ఒక్కరు కాదు. அதனால நான் உங்களை உற்சாகப்படுத்துகிறேன். అందువల్ల మేము ఉత్సాహపరుస్తున్నాము. స్తోత్రத்துக்கு వల్లమయు, స్తోత్రమునకు శక్తి ఉన్నది, అభిషేకத்துக்கு వల్లమయు, అభిషేకమునకు శక్తి ఉన్నది, వచన వెలిపడతలకు వల్లమయు, వాక్య ప్రకటనకు శక్తి ఉన్నది, కల్వారి ధ్యానத்துக்கு వల్లమయు, కల్వారి ధ్యానమునకు శక్తి ఉన్నది, శుద్ధీకరణకు వల్లమయు, శుద్ధీకరణకు శక్తి ఈ ఉన్నది. 5 కార్యంతో దావీదుന്റെ కയ്യിൽ കാണപ്പെട്ട 5 కற்கள். ఈ 5 కార్యములే దావీదు చేతిలో 5 రాళ్ళు. அதில் அபிஷேகத்தை தான் நாம் இப்ப சிந்திக்கிறோம். దానిలో అభిషేకం గురించి ఇప్పుడు తలస్తూ ఉన్నాము. அப்ப శరీరத்தின்படி தேவன் உங்களை ஆசீர்வதிப்பார். శరీర ప్రకారంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. கேட்டீங்களா? நீங்க அற்பமாக எண்ணாதீங்க. మీరు అల్పంగా తలంచవద్దు. தேவனுடைய வாக்குத்தத்த வசனம், దేవుని వాగ్దాన వాక్యములు అల్పமாக ఎన్నాదీంగ. అల్పంగా తలంచవద్దు. சாராள் சிரிச்சது போல நீ சிரிக்காதே. సారా నవ్వినట్లుగా నవ్వవద్దు. இல்லையா? சாராள் சிரிச்சாங்க இல்லையா? సారా నవ్విందా లేదా? சாராளுக்கு 90 వయసు, సారాకు 90 సంవత్సరాల వయసు, అబ్రహాముకు 99 వయసు. అబ్రహాముకు 99 సంవత్సరములు. சொன்னாங்க அடுத்த வருஷம் உங்களுக்கு ஒரு பிள்ளை உண்டாகும், వచ్చే సంవత్సరం అందు నీకు ఒక బిడ్డ కలుగును అని చెప్పి ఉన్నారు. சாராள் பல்லில்லாத பாட்டியம்மா ஊ சிரிக்கிறாங்க. సారమ్మ పళ్ళు లేనటువంటి అవ్వ నవ్వింది. எனக்கு குழந்தை உண்டாகும், నాకా బిడ్డ కనేది నేను అని చెప్పి నవ్వుకుంది. ஏன் நீ சிரிக்கிற? ఎందుకు నువ్వు నవ్వుచున్నావు? நான் சிரிக்கவில்லை. అయ్యో నేను నవ్వలేదు. நீ சிரித்தாய். నువ్వు నవ్వి ఉన్నావు.
ఎన్నాల కూడాత కార్యం ఎన్న ఉండు. నాకు అసాధ్యమైన కార్యం ఏమి ఉన్నది? நான் என்ன మనుషనా? నేను మనుషుడనా? நான் தேவாதி தேவன் அல்லவா? నేను దేవాది దేవుణ్ణి కానా? நான் సృష్టికర్త அல்லவா? నేను సృష్టికర్తను కానా? అనాది దేవన్ அல்லவா? నేను శాశ్వతమైన దేవుణ్ణి కానా? మహిమగల దేవన్ அல்லவా? మహిమగల దేవుణ్ణి కానా? అన్బుள்ள దేవన్ அல்லவా? ప్రేమగల దేవుణ్ణి కానా? విచారిக்கும் దేవన్ அல்லவா? విచారించే దేవుణ్ణి కానా? என்னை అల్పமாக ఎన్నిటియే. నన్ను నీవు అల్పంగా తలంచి ఉన్నావే. ఎన్నాల కూడాదా? నాకు అసాధ్యమా? என்னோட வார்த்தைக்கு வல்லமை இல்லையா? నా మాటకు శక్తి లేదా? ஒருவரும் சேரக்கூடாத ஒளியில் வாசமாயிருக்கும் தேவன். సమీపింపరాని తేజస్సులో నివాసం చేసే దేవుడు. பாத்தீங்களா? தேவனை அற்பமாக எண்ணாதீங்க. దేవుని అల్పంగా తలంచవద్దు. தேவ வாக்குத்தத்த வசனத்தை அற்பமாக எண்ணாதீங்க. దేవుని వాగ్దాన వాక్యమును అల్పంగా తలంచవద్దు. అభిషేకத்தையும் ఎన్నాదీங்க. అభిషేకాన్ని అల్పంగా తలంచవద్దు. అభిషేకத்தை தான் நாம் சிந்திக்கிறோம். అభిషేకం గురించి ఇప్పుడు ధ్యానిస్తున్నాం. அப்போ அந்த மகிமை உனக்குள்ள இருந்தால் ఆ మహిమ నీలో ఉంటే எந்த வியாதியும் உன்னை தாக்காது. ఏ వ్యాధి నిన్ను ముట్టదు. எந்த வறுமையும் தாக்காது. ఏ యొక్క లేమి నిన్ను ముట్టదు. எந்த போராட்டமும் தாக்காது. ఏ పోరాటం నిన్ను ముట్టదు. இதெல்லாம் எந்த పర్సనల్ అనుభవం దా. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవములు. இந்த ஊழியத்தில் எனக்கு எத்தனையோ போராட்டங்கள், నా సేవలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి. எத்தனையோ பண பிரச்சனை, ఎన్నో డబ్బు సమస్యలు వచ్చినాయి. நான் அதெல்லாம் சொல்லி என்ன பெரிய ஆளாகும்னு சொல்ல போறது இல்ல. ఇవన్నీ చెప్పుకొని గొప్పతనం చేసి చాటించుకోవడానికి కాదు. வேண்டாம். వద్దు. தேவாதி தேவன், దేవాది దేవుడు, ஜெபத்தை கேட்கிற தேவன், ప్రార్థన ఆలకించే దేవుడు. அப்ப எங்களுக்கும் நிறைய போராட்டங்கள் உண்டு. విధంగా మాకు కూడా ఎన్నో పోరాటాలు, பண பிரச்சனை உண்டு, డబ్బు సమస్యలు వచ్చును. பலவிதமான நிந்தகள், அவமானங்கள், போராட்டங்கள், கஷ்டங்கள், தொல்லைகள், துன்பங்கள், துயரங்கள் எல்லாம் உண்டு. పలు రకాల నిందలు, అవమానములు, కష్టములు, దుఃఖములు, శ్రమలు వచ్చును. அபிஷேகத்தில் நிரம்பி அபிஷேகத்தினாலே போராட்டங்களை மேற்கொண்டு நாங்கள் ஒரு பரிசுத்த ஜீவியம் செய்த சபையை நடத்துகிறோம் என்பது உங்கள் அநேகருக்கு தெரியும். ఈ అభిషేకంతో నింపబడి మేము పోరాటములు జయించుకొని మేము పరిశుద్ధంగా జీవించి సంఘాన్ని నడిపిస్తున్నామని మీకు అందరికీ తెలియను. அந்த அபிஷேகத்தினால தான் நான் இன்னைக்கு ஓடி இங்க வந்தேன். ఆ అభిషేకం ద్వారానే నేను పరిగెత్తుకొని వచ్చి ఉన్నాను ఇక్కడికి. பாஸ்டர் நீங்க ஃளைட்டில் போங்க. పాస్టర్ గారు విమానంలో వెళ్ళమన్నారు. ఫ్లైట్ ஒன்றும் வேண்டாம் பாஸ்டர். వద్దు పాస్టర్, విమానంలో వెళ్ళాలన్నారు. తిరుపతికి పోగணும். నేను తిరుపతికి వెళ్ళాలి. తిరుపతి జనங்களை பார்க்கணும். తిరుపతి జనం నేను చూడాలి. పాస్టరే பார்க்கணும். పాస్టర్ గారిని చూడాలి. పాస్టరోடு ఇருந்து కొంచెం నేరం జెபிക്കണം. పాస్టర్ గారితో కలిసి కొంచెం ప్రార్థించాలి. நான் இங்க இருந்த நாளைக்கு பெங்களூருக்கு போறேன். రేపు ఇక్కడ నుండి నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. அப்ப எங்க இருக்கிறது எவ்வளவு பெரிய வாஞ்ச. అప్పుడు నాలో ఎంత గొప్ప వాంఛ ఉందో చూడండి. நாங்க అன்பుள்ளவరా? నేను ప్రేమ గలవాడినా కాదా? எங்களுக்கு அன்பு உண்டா இல்லையா? నాకు ప్రేమ ఉందా లేదా చెప్పండి. அன்பு இல்லையா? ప్రేమ లేదా? சொல்லுங்க, చెప్పండి, சத்தமா சொல்லுங்க, గట్టిగా చెప్పండి. பாத்தீங்களா? இதான் நாம ஒரு குடும்பம். ఇదే మనంతా ఒక కుటుంబం. వ్యత్యాసం இல்ல, వ్యత్యాసాలు లేవు. இந்த குடும்பத்தை அழிக்காதபடி ఈ కుటుంబాన్ని నశింప చేయకుండా అభిషేకத்தில் నింపి అభిషేకంతో నింపబడి எல்லாரும் ஜீவிப்போம். మనమందరం జీవించదము. నెబుకద్నెజర్ రాజు ఒంటి செய்ய முடியும். నెబుకద్నెజర్ రాజు ఏమీ చేయలేడు. సాతాన్ ఒంటి செய்ய முடியும். సాతాన్ ఏమీ చేయలేడు. உங்களுடைய విశ్వాసத்தை బలపడుతుంది. మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. బలపడుతుంది. బలపరచుకోండి. ధైర్యమాయిరుంగ. ధైర్యంగా ఉండండి. దేవునికి ఉదవి செய்வார். దేవునికి సహాయం చేయును. ఆవిயில் నింపి ఆత్మతో నింపబడి எழுச்சியில் அல்ல, ఉద్రేకంతో కాదు, అనుభవங்களை పెట్టుకొని అనుభవాలు పొందుకొని நாம் జీవితే మనం జీవించి పరిశుద్ధమాக்கப்பட்டு పరిశుద్ధపరచబడి கர்த்தருடைய வரியில் அவரை சந்திக்க ప్రభు రాకడలను సంధించడానికి தேவன் நம்மை யாவரையும் ஆயத்தப்படுத்துவார். దేవుడు మనందరిని సిద్ధపరచును గాక. நம்மెల్లரும் కరங்களை ఉయర్తి స్తోత్రం మనందరి చేతులు పైకెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు పాట పాడు. దాశపు కాడులచే కృంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. దాశపు కాడులచే కృంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. కాడి కింద మరలా చిక్కగున్న మమ్ము స్వతంత్రులుగా చేసి స్థిరపరచుము మా తండ్రి. కాడి కింద మరలా చిక్కగున్న మమ్ము స్వతంత్రులుగా చేసి స్థిరపరచుము మా తండ్రి. పౌషపు కాడులచే కృంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. ஆமென். நாம் கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுவோம். మనమందరం చేరి దేవుని స్తోత్రించదము. தேவன் தந்த நல்ல ஆலோசனைகளுக்காக ஸ்தோத்திரம். దేవుడు అనుగ్రహించిన మంచి ఆలోచనల కొరకై స్తోత్రించదము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம்.
தேவன் தந்த அபிஷேகத்துக்காக ஸ்தோத்திரம் దేవుడు అనుగ్రహించిన అభిషేకం కొరకు స్తోత్రించదము. சோதரம் சோதரம். அந்த அபிஷேகம் நமக்குள் இருந்தால், அந்த மகிமை நமக்குள் இருந்தால் எந்த வல்லமையும் நமக்கு விரோதமாக கிரியை செய்ய முடியாது என்று தேவன் ஆணித்தரமாக பேசி நம்மை ధైర్యపడినబడినాల్ స్తోత్రం. అభిషేకం మనలో ఉంటే, ఆ మహిమ మనలో ఉంటే ఏ శక్తి మనల్ని ముట్టచాలదనేటువంటి ఆలోచన దేవుడు మనకు అనుగ్రహించి ధైర్యపరిచినారు కనుక దేవుని స్తోత్రించదము. தொடர்ந்தும் அந்த அபிஷேகத்துக்கு இடம் கொடுத்து எழுச்சியில் அல்ல அனுபவங்கள் உண்டாக ఉద్దివి చేయుబడియాగ స్తోత్రం. ఇంకను కొనసాగించి ఆ శక్తి అభిషేకం మనం చోటించి ఉద్రేకముతో కాదు గాని అనుభవములతో నింపబడుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. தொடர்ந்துமுள்ள நம்முடைய பிரேயர் செயினுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். కొనసాగించి జరగబోచున్న మన గొలుసు ప్రార్థన కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాస్టర్కు పూర్ణ విడుదల తందబడినాల్ స్తోత్రం பண்ணுவோம். పాస్టర్కి పరిపూర్ణ స్వస్థత ప్రభు ఇచ్చినారు కనుక స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తిరుపతి எல்லா విశ్వాసిகள் కుటుంబங்களுக்காக స్తోత్రం பண்ணுவோம். తిరుపతిలో ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నిటి కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. மற்ற லோக்கல்ல இருந்து வந்த விசுவாசிகள் குடும்பங்களுக்காக ஸ்தோத்திரம். శాఖ విశ్వాస గ్రూప్ విశ్వాసులందరి కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. இங்கே உள்ளதான எல்லா ஊழியர்களுக்காக, லோக்கல் ஊழியர்களுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். ఇక్కడటువంటి సేవకులందరి కొరకు, శాఖల్లో పనిచేసిన సేవకులందరి కొరకు దేవుని స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம். సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పితా కుమారన్ పరిశుద్ధావియానవర్కాయ్ స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. జర్మనీ ప్రార్థించదము. దేవా స్తోత్రం ప్రభువా, తండ్రి పరిశుద్ధులను తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ఈ కూటమంతా మీరు భారవించి ఆశీర్వించినందుకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. దేవా పరిశుద్ధుల మూలంగా బయలుపరిచిన వాకులంటి గురికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఉన్న పరాక్రమశాలైన రాజులు యెరూషలేము ఆలయాన్ని స్వాధీనపరచుకోలేకపోయి ఉన్నారు. ఎందుకంటే యెరూషలేము ఆలయంలో దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉన్నది కనుక ఆ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయి ఉన్నారు. నీ ఆత్మ మాలో నూతనపరచండి. నీ ఆత్మ ద్వారా ప్రభువా నిన్ను ఎదుర్కోవడానికి, నిన్ను దర్శించడానికి మాకు సహాయం చేయమని స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించు యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்தாவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் நம்முடைய அனைவரோடும் விசேஷமாக தேவ சமூகத்தில் வந்த தெய்வீக ஆசீர்வாதங்கள் விடுதலையை பெற்ற எல்லா தேவ ஜனங்களோடும் கூட இன்று முதல் கொண்டு என்றென்றைக்கும் இருப்பதாக. மூன்றல்லேலியா சத்தமாக சொல்லுங்க.